వెల్కమ్ టు హాట్ టాపిక్. ఇవాల్టి రాజకీయ విశ్లేషణలు అయితే చేయడానికి నిబంధనలు అడ్డొస్తాయి కాబట్టి రాజకీయ పరమైనటువంటి అంశాలు నిన్నటితో ముగిసినాయి. నిన్న సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వం ముగిసిపోయింది. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ వచ్చే ఓట్లు, తెచ్చుకోవాల్సినటువంటి ఓట్లు, పంచాల్సిన నోట్లు, ఇవ్వాల్సినటువంటి బాటిళ్ల గురించిన చర్చల్లో కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ఓట్లకి నోట్లు, మొన్నటిదాకా ఓట్లకి కోట్లు విన్నాం, ఇప్పుడు ఓట్లకి నోట్ల కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మరోవైపున బాటిల్ ఇస్తే కానీ బూత్కి వెళ్ళబోమనేటువంటి వాళ్ళు, బూత్కి వెళ్ళడానికి రండి బాటిల్ ఇస్తామనేటువంటి వాళ్ళు, ఇలా జరుగుతున్నటువంటి తంతుకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఈవేళ రాజకీయ విశ్లేషణ కంటే కూడా విశ్లేషకులతో ఈ అంశానికి సంబంధించి చర్చ జరిపేందుకోసం అని చెప్పి ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు డి నాగరాజు, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఫౌండర్. అట్లాగే మనకి విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ ఎంసీ దాస్, రాజకీయ విశ్లేషకులు అలాగే సామాజికవేత్త. మరోవైపున విశాఖ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎంఆర్ఎస్ వర్మ. అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు గోశాల శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది కూడా. ముందుగా కొద్దిసేపటి క్రితం మనం బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఈ ఎన్నికల సందర్భంలో గతంలో అయితే మాధ్యమాలు కావచ్చు, మిగతా అంతా కూడా ఏం జరుగుతోందో అది ఇచ్చేవాళ్ళు, దాంట్లో వాళ్ళ పార్టీలకు అనుబంధంగానో అనుకూలంగానో కొంతమేర యాడ్ చేసుకునేవాళ్ళు, కొంత వాళ్ళకి ఏమన్నా అభిమానాలు ఉంటాయి. ఇప్పుడు అసలు నిజాలని సమాధి చేసి అబద్ధాలని ప్రచారం చేయడానికి మాధ్యమాలే బరి తెగించినటువంటి వేళ ఒక చిన్న ప్రయత్నం అయితే మా వైపు నుండి చేస్తున్నాం. పెద్ద నెట్వర్కులతో ఢీకొట్టలేం, కానీ ఢీకొట్టడం అంటే ఆ తరహా వ్యవస్థలలో ఢీకొట్టలేం, కానీ మాదంటూ మేమైతే నిజమైనటువంటి అంశాలని ప్రజలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గల్లా జయదేవ్ ఆడిటర్ ఇంట్లో రాత్రి జరిగినటువంటి సోదాలు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అంటూ దానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా చేసేస్తోందంటూ గత రాత్రి నుండి పెద్ద ఎత్తున హడావిడి జరిగింది. దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారావు, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ సాయి. రాత్రి నిన్న గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో గుర్రప్ప, ఆ గుర్రప్ప ఇంటిలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. ఇది ఐటీ దాడులు కానీ కావు, ఎందుకంటే ఐటీ అధికారులు రాత్రి వేళ తనిఖీ చేసినటువంటి సంప్రదాయం కానీ సంస్కృతి కానీ లేదు. ఎలక్షన్ కమిషన్ ఈ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారనేటువంటి సమాచారం సహజంగానే పత్రికలకు ఉంటుంది. కాబట్టి ఇటు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఫిర్యాదులు కూడా సహజంగా చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా తనిఖీ చేస్తుంటారు. ఆ విధంగా రాత్రి గల్లా జయదేవ్ యొక్క ఎవరైతే ఆడిటర్ ఉన్నారో ఆ ఆడిటర్ ని తనిఖీ చేసేందుకు వెళ్ళారు. దాదాపుగా గంటసేపు పైగా తనిఖీ చేశారు. అయితే ఆ తనిఖీల్లో ఏమి లభించినటువంటి విషయాన్ని అయితే కనుక ఎలక్షన్ కమిషన్ ఏమి ప్రకటించలేదు. ఈ వ్యవహారాన్ని వెంటనే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీ చేయడం ప్రారంభించారో దాని వ్యవహారాన్ని వెంటనే చాలా ఖచ్చితంగా ఆ డబ్బు కనుక దొరికి ఉంటే కనుక 30 లక్షల రూపాయల పోలీసులకి ఐటీ అధికారులు దాడులు చేసిన తర్వాత ఐటీ అధికారులు ఎవరిని కూడా సహజంగా అయితే కనుక ఎవరిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవటమో లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయటం అనేది చేయరు. అక్కడ ఉన్నటువంటి నగదు కావచ్చు, దాని ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకుని నోటీస్ ఇస్తారు. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా రాత్రి మాత్రం అటువంటిది ఏమి జరగలేదు. ఐటీ అధికారులు చేయలేదు, స్పష్టంగా చెప్పొచ్చు సాయి. రైట్. అంటే మొన్న సీఎం రమేష్ ఇంట్లో సోదాలప్పుడు కూడా చివరికి అది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరే అలా సోదాలు చేశారు, పై అధికారులకి తెలియకుండా అనేది ఆ తర్వాత రోజుకి కానీ రాలేదు. కానీ ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా ధర్నా జరిగింది. దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? ఇది ఖచ్చితంగా కూడా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కోణం. అంటే ఎన్నికల సమయంలో ఓటర్ల యొక్క మనోభావాలని, ఓటర్ల యొక్క భావజాలాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు చేసేటువంటి జిమ్మిక్కులుగానే వీటిని చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో అయ్యో మా నేత పైన పోలీసులు అకారణంగా దాడులు చేశారు, లేదంటే ఐటీ దాడులు చేశారు, కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది, ఆ కేంద్ర ప్రభుత్వం కుట్రతోటి తమ నాయకులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ఫీలింగ్ కనుక ఓటర్లకు కలిగితే అది ఓట్ల రూపంలో తమకు లాభం కలుగుతున్నటువంటి ఒక భావాన్ని గమనించినటువంటి నాయకులంతా కూడా ఆ విధమైనటువంటి రమణ చేస్తున్నారు. మొన్న సీఎం రమేష్ ఇంట్లో కార్డాన్ చర్చ్, ఒక సీఎం రమేష్ ఇంట్లోనే ఆ రోజున పోలీసులు తనిఖీ చేయలేదు, గ్రామం మొత్తం తనిఖీ చేస్తూ అందులో భాగంగా సీఎం రమేష్ ఇంటిని చేశారు. కానీ దాన్ని మీడియా మొత్తం కూడా
సీఎం రమేష్ ఇంటి పైన పోలీసులు దాడినటువంటి చిత్రీకరించడం ద్వారా సీఎం రమేష్ స్టేట్ వైడ్ గా ఒక హైలైట్ అయిపోవడంతో ఒక హీరోయిజం ఒక హీరోయిటిక్ వస్తున్నటువంటి ఒక కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని ఈ నాయకులు పట్టుకొని ఈ విధంగా చేస్తారో మనం చూడొచ్చు. రైట్, అంటే ప్రతిపక్షాల మీద జరగట్లేదు, కేవలం మా వాళ్ళ మీదనే జరుగుతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా అనుబంధ విభాగాలు చెప్పేటువంటి మాట. అది ఎంతవరకు వాస్తవం? అది 100% మనం కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ప్రారంభమైన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి సోర్స్ మేరకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వాటిని విచారణ చేసుకొని ఎలక్షన్ కమిషనే ఈ పోలీసుల ద్వారా తనిఖీలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాల మీదే దాడులు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక కోణం ఏంటంటే తమ పార్టీ పట్ల తమ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదు కాబట్టి తమను ఇబ్బంది పెట్టి రాజకీయంగా ఒక బెనిఫిట్ పొందాలనేటువంటి ఒక భావంతో ఉంది కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తుంది అనేది ప్రజల్లోకి ప్రచారం చేసిన తర్వాత ద్వారా లబ్ధి పొందాలనేది ఇక్కడ రాజకీయపరమైన కూడా మనం చూడొచ్చాయి. ఇప్పుడు ఆ లెక్కనైతే హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలు బీజేపీ డ్రా చేస్తే సొంత చెక్తోనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. మరి అప్పుడు మోడీ బీజేపీ వాళ్ళని కూడా అట్లా చేయించినట్టు అనుకోవచ్చా? అయితే ఇక్కడ ఒకటే కోణం, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దానిని నిర్లజ్జగా అనైతికంగా ఎంతవరకు అయితే చెప్పేటువంటి అవకాశం ఉందో, పబ్లిక్ లోకి ఎంత దిగించే అవకాశం ఉందో అంత మేరకు చేసుకుంటూ పోవటమే తమ లక్ష్యం తప్పితే తాము అన్నమాటకి విలువ ఉందా లేదా అన్నమాటని ఎవరన్నా విశ్లేషకులు కావచ్చు, లేదంటే ఎవరన్నా నిష్పక్షపాతమైనటువంటి వాళ్ళు కావచ్చు ఏమన్నా భావిస్తారా అనేటువంటి భావన వాళ్ళకి ఏమాత్రం లేదు. ఎవరైతే కంప్లీట్ సామాన్య ప్రజలు ఉంటారో, ఎవరికైతే ఇవన్నీ కూడా తెలిసే అవకాశం లేదో వాళ్ళ మనసుల్లో గనక తమ మాటలు ఇంజెక్ట్ అయితే తమకు లాభం కలుగుతుందనేటువంటి ఒక భావంతో ఏమి మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుతుంటారు వీళ్ళంతా. రైట్, తాజాగా భారతదేశంలో ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎంత స్వాధీనం చేసుకున్నారన్న లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 2వ స్థానంలో వచ్చింది. తమిళనాడు తర్వాత 128 కోట్లకి పైగా సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. అందులో అన్ని పార్టీలకి సంబంధించి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఈ 2-3 రోజుల నుంచి పత్రికల్లో వస్తున్నటువంటి కథనం చూస్తే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళనే అన్నటువంటి కాన్సెప్ట్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకని అలా జరుగుతోంది? అంటే తెలుగుదేశం ఇక్కడ ఒకటి గమనించాలి, సహజంగానే మందరు ఏదైతే ఉంటుందో మందలో ఎవరైతే బలంగా అరవగలుగుతారో వారి మాటను అందరికీ వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 10 మంది గుమిగూడిన చోట బలంగా అరిచేటువంటి అవకాశం అందరికి వినిపించే అవకాశం ఉంటుంది. అదే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఒక రాజకీయంగా కూడా అనుకున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నటువంటి పార్టీ, అదేవిధంగా నాయకులందరూ కూడా చాలా సీనియర్ ఉన్నటువంటి పార్టీ కావడంతో వ్యూహాత్మకంగా ఈ రోజు ఏం చేయాలి, ఇన్ని గంటలకు ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఒక ప్రణాళిక, స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అనేది పబ్లిక్ ఇచ్చినటువంటి ప్రణాళిక అయితే అలానే విజయం సాధించేందుకు పార్టీ ఏం చేయాలనేది అంతర్గతంగా ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్రతి ఎవరు కూడా మాటలు మార్చుకుంటూ వ్యవహారం చేసుకుంటూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమకున్నటువంటి అవకాశాలన్నీ కూడా సంపూర్ణంగా వాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ వాయిస్ అయితే కనుక ప్రతి ఎత్తున వినిపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు. ఇది పరిస్థితి. ఐటీ రైడ్స్ అయితే కనుక సాధారణంగా మనం ఏళ్ల తరబడి చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఏవైతే దొరికినాయో వాటన్నిటిని రాసుకుని వాళ్ళతో సంతకం పెట్టించుకుంటారు. ఇక ఆ తర్వాత న్యాయ వ్యవస్థ ద్వారా దానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ట్రిబ్యునల్ ఉంటుంది, వాళ్ళు వేసే పెనాల్టీలు ఉంటాయి, దాని మీద ట్రిబ్యునల్కి అప్పీల్ కావచ్చు, ఇట్లాంటిది ఉంటుంది. కానీ మనుషుల్ని ఎత్తుకుపోవడం అనేటువంటిది లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటిది తాజా అంశం ఏంటంటే పోలీసులు కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు, అభ్యర్థుల ఇళ్లలో సోదాలు చేస్తుంటారు, కంప్లైంట్లు ఇస్తే కూడా సోదా చేస్తుంటుంటారు. అలా సోదాలు చేసినటువంటి అంశాలని వివాదాస్పదం చేసుకునేటువంటి కార్యక్రమం, మా ఇళ్లలో ఎట్లా చేస్తారు, మా వాళ్ళ దగ్గర ఎట్లా చేస్తారు అనేటువంటి కార్యక్రమం అయితే ప్రస్తుతం ఎదురుదాడి కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. అందుకనే రాత్రి వదిలిపెట్టింది పోలీసులు. తీసుకెళ్లిన తర్వాత అది ఎన్నికల సంఘం ఆదేశాలు ఏంటంటే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ యంత్రాంగాన్ని భయపెట్టే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ఎవరన్నా సో చోట డబ్బులు ఉన్నాయంటే ఈ బయట గొడవ చేస్తుంటే డబ్బులు వెనక నుంచి మార్చేసుకోవచ్చు, ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి. లేదంటే కనుక దాన్ని రాజకీయంగా మమ్మల్ని వేధిస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవడానికి కూడా జరుగుతున్నటువంటి ప్రయత్నం. దీనికి ప్రస్తుతం మనకి తెలుగు రాష్ట్రాల్లో మాధ్యమాలు కూడా తోడవుతున్నటువంటి వేళ అసలు వాస్తవాల కంటే కూడా ఈ వదంతులు లేదంటే ఆవేశపూరిత ప్రకటనల్ని హైలైట్ చేస్తూ అసలు నిజాలని ప్రజలకు తీసుకువెళ్లేందుకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వేళ
తాజాగా జరిగినటువంటి పరిణామం ఇది. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మన డిబేట్లో. ఫస్ట్ శ్రీనివాస్ గారు నమస్తే, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. రైడ్ ఆర్ సెర్చ్, దీన్ని ఏ భాషలో చూడాలి? ఎన్నికల సంఘం అనేటువంటిది అధికార పక్షం వాళ్ళ దగ్గర సోదా చేయకూడదు అనేటువంటి నిబంధన ఏదైనా ఉందా? సాయి గారు మంచి ప్రశ్నతో ప్రారంభించారు. రైడ్ ఆర్ సెర్చ్, అది దాన్ని తెలుగు భాష ఇంకోటి మూడోది కూడా పెట్టాలి, దాడి. దాడులు అన్నది జరగవు అసలు. దాడి అన్నది నెగిటివ్, కొట్టాలి, దాడి కొట్టాలి. ఏదో బందిపోట్ల దాడి, దొంగల దాడి, దారి దోపిల దాడిలాగా ఎందుకు ఈ భాషను వాడుతున్నారు మాధ్యమాలు? మీరైతే స్పష్టంగా మాట్లాడారు. సెర్చ్ ఇది కరెక్ట్ వాడు. యాక్ట్లో ఉన్న పదాన్నే వాడాలి తప్ప మీడియా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం, మసాలాగా బాగుంది కదా అని మాట్లాడుకోవడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ప్రజల్ని లీడ్ చేయాలి, మిస్లీడ్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. అదే జరుగుతోంది ఇప్పుడు. అంచేత మీరు లీడ్ ఇవ్వాలండి, ప్రజలకి లీడ్ ఇవ్వాలి. మీడియా లీడ్ ఇస్తుంది, మిస్లీడ్ చేయకూడదు. రైట్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, అది పోలీస్ సెర్చ్ ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రొజెక్ట్ చేసి రైట్. ఈ మధ్యకాలంలో నేను కూడా చూస్తున్నాను, కొంతమంది కూర్చున్నారు కుర్చీల్లో, గమ్మన సీఎం రమేష్ గారు వెళ్ళారు, ఏమిటి ఇలా మా ఇంట్లోకి వచ్చేవన్నీ వెతికేస్తున్నారు, ధూమ్ ధూమ్ అంటే కుర్చీలో చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ విధంగా వీళ్ళు కేకలేసారు, వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. గట్టిగా కేకలేసాడని వీళ్ళు వెళ్ళిపోయారని. ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి వచ్చిన తర్వాత పై బాస్ యొక్క డైరెక్షన్స్ తోటి మొట్టమొదటి ప్లాన్ చేసుకుని ఎవరు ఎలా వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఒకేసారి వారి యొక్క వర్గం మీద, వాళ్ళ ఇండస్ట్రీస్ మీద, వాళ్ళ మనుషుల మీద ఒకే రోజున ఒకే క్షణంలో దేశం మొత్తం మీద జరుగుతాయి ఒకేసారి. చర్చ అనేది దాడులు కాదు అవి. కాబట్టి ఇది వాళ్ళు వెంటనే వెళ్ళిపోమంటే వీళ్ళు కుర్చీలోంచి వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు అవి ఉండవు. ఇది ఏదో మెలో డ్రామా బాగుంది, కాస్తంత ప్రజలను మిస్లీడ్ చేయడానికి న్యాయవాదిగా మీరు నన్ను అడిగారు, విశ్లేషకుడిగా వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. పొద్దున్నే మీరు ఇంత కార్యక్రమం పెట్టుకుని మమ్మల్ని పిలిచింది ఏదో వరకు భజన చేయడానికి కాదు, మీ టైం వేస్ట్ చేసుకోవట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో టాస్క్ ఫోర్స్ని తీసుకెళ్ళచ్చు వాళ్ళు. మమ్మల్ని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మాకు సహకరించకపోతే ఏం పరిస్థితి వస్తుంది, అడ్డం వచ్చినా, లేకపోతే లేడీస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా, ముసలివాళ్ళని తీసుకొచ్చి పెట్టినా, లేదా అసాంఘిక శక్తులను తీసుకొచ్చి పెట్టినా, కత్తులు కట్టాలు పుచ్చుకున్నా ఏమైనా చేస్తారేమో అని టాస్క్ ఫోర్స్ తీసుకెళ్ళచ్చు. వాళ్ళు వీళ్ళు చర్చకు వెళ్ళినప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కాబట్టి వాళ్ళకి స్టాట్యూటరీ పవర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే టాస్క్ ఫోర్స్లో పోలీసులు కూడా తీసుకెళ్తారు. పోలీసులు ఎప్పుడైతే వీళ్ళ యొక్క విధి నిర్వహణలో బ్రేక్ కల్పిస్తున్నారో అవతల వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోమంటారు, వాళ్ళు పట్టుకుపోతారు. పోలీసులు పట్టుకుపోతారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు భుజాన్ని వేసుకుని వెళ్ళరు, వీళ్ళ దగ్గర ఉండదు. అంచేత ఈ పోలీసు యంత్రాంగం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. చాలా ట్రైన్డ్ అండ్ ఆల్సో దీన్ని ఏమంటారంటే ఒక చెప్పాలంటే రెజిమెంటేషన్. ఎప్పుడు కూడా లోకల్ స్టేట్ పోలీసు రెజిమెంటేషన్లోకి వెళ్ళిపోతారు, రాష్ట్ర ప్రభుత్వ రెజిమెంటేషన్. మన మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అక్కడ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తుంటారు. టెక్నికల్గా ఈ యంత్రాంగం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక వివిధ రకాలైన యంత్రాంగం శాఖలు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్ళిపోయినా వీళ్ళందరూ కూడా దాన్ని ఏమంటారంటే యజమాన్యం మీద విశ్వాసపాత్రంతో, పాత యజమాన్యంతో విశ్వాసపాత్రంగా పనిచేస్తూ ఉంటారు. మీ ఇంటికి వస్తున్నాం అనే విషయం ఉప్పు వీళ్ళే అందించేస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళని కూడా టాస్క్ ఫోర్స్ తీసుకెళ్తారు. అందుచేతన పోలీసులు ఏవైతే దాడి చేస్తారో మీరు కరెక్ట్గా దాన్ని ప్రస్తావించారు. ఎలక్షన్ కమిషన్ పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా, వాసన అందినా మీరు వెళ్ళండి అని ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు అటువంటి ఫ్రీ హ్యాండ్ ఆంధ్రప్రదేశ్కి జరగట్లేదు, ఓన్లీ మాకే జరుగుతున్నాయి అంటున్నారు. అదేంటిది మీరు ఇందాక ప్రస్తావించారు చక్కగా స్టోరీ అంతా. ఇక్కడ హైదరాబాద్లో రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన చెక్కు లక్ష్మణ్ విత్డ్రా చేసి తీసుకెళ్తుంటే తీస్తే పట్టుకెళ్ళి ఐటీకి వెళ్ళిపోయి నడుపులేదు. 8 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో బట్వాడా చేసుకుందాం. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ విత్డ్రావల్. పార్టీ ఫండ్ బ్యాంకులో ఉంచారంటే అది అన్అకౌంటెడ్ అమౌంట్ కాదు, అకౌంటెడ్ అమౌంట్ అండ్ అఫీషియల్ విత్డ్రావల్. అన్అఫీషియల్ కదా, అఫీషియల్ విత్డ్రావల్. దానికి జమా లెక్కలన్నీ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. 8 కోట్లు తీసుకెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరికి బట్వాడా చేస్తాం, ఎవరికి డిస్పాచ్ చేస్తాం. ఏదో పాత బిల్స్ ఏదో ఇవ్వాలి, ఎలక్షన్ ముందు రోజే పట్టుకుని వదలరు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ₹1 మీకు తెలిసినో తెలీదు, తెలుసు మీకు కూడా, పోలింగ్ రోజుని ఈ స్టాఫ్కి అమౌంట్ రెమ్యునరేషన్ స్పాట్లో ఇచ్చేయాలి. లేకపోతే వీళ్ళు బాక్స్ పూర్వం ఇచ్చేవారు కాదు, సంతకం పెట్టి బాక్స్ హ్యాండ్ ఓవర్ చేసేవారు. ఇప్పుడు ఈవీఎం మిషన్లు, ఈ ఎలక్ట్రానిక్ మిషన్లు ఈవీఎంలు ఇవ్వరు. సో ఇన్ సచ్ కేస్ దట్ 8 crores వర్ విత్డ్రాన్ బై పేషెంట్. ఇక్కడ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్కి వచ్చేప్పటికి
డిఫెన్సివ్ సింపథెటిక్ డ్రామా అంటారు దీన్ని. అంటే మనం డిఫెన్స్ వాళ్ళని అవతల ప్రత్యర్థిని డిఫెన్స్లో పెట్టేసి సింపథెటిక్ డ్రామా మనమే అడుగుని మనమే కొట్టేసుకుని వీడు ఏదో కరిచేసాడని చెప్పి అనుకుంటే చీఫ్ మినిస్టర్ ధారణ చేయడం ఏంటండి? చీఫ్ మినిస్టర్ మనం ఆ పాత అంశాల దగ్గరకు ప్రశ్నించారు, ధర్నాలు చేసుకున్నారు ఆ రోజు కూడా పోలీస్ దాడిలో. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వస్తుంది, దాడి చేస్తుంది అనడానికి లేదు. ఇఫ్ యు ఆర్ ఫ్రీ, ఇఫ్ యు ఆర్ కరెక్ట్, ఇఫ్ యు ఆర్ ఫేర్ ఎనఫ్, లెట్ దెమ్ రైడ్ అండ్ ఆర్ రీచ్ యువర్ ఆఫీస్. ఇకపోతే ఈ అంశాన్ని ఇక్కడతో క్లోజ్ చేద్దాం. జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి చట్టబద్ధమైనటువంటి వివరణ అది. ఇకపోతే ప్రధానమైనటువంటి అంశం, ఆల్రెడీ ఓటర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్న ఓటర్లని తమ వైపుకు తిప్పుకునేందుకు నోట్ల కట్టలు బయటకు వచ్చినాయి. నిన్నటి నుండి పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడ చూసినా డబ్బు 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 అనే ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత అన్నటువంటి చర్చతో పాటుగా దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి చూద్దాం. నాగరాజు గారు ఏమంటారు? డబ్బు పంపిణీ అనేటువంటిది తప్పు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ప్రతిసారి జరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ డబ్బు పంపిణీలో మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఒక ఓటు విలువ సుమారుగా 7 నుండి 9 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ రెండు కలుపుకొని ఓటర్లతో డివైడ్ చేస్తే మనకు అమౌంట్ 7 నుంచి 9 లక్షల వరకు వస్తుంది. ఎలా? ఈ 5 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్, 5 సంవత్సరాల కేంద్ర బడ్జెట్ మీరంతా క్యాలిక్యులేట్ చేసి ఓటర్లతోటి డివైడ్ చేస్తే 7 to 9 lakh వస్తుంది. అంటే ఒక ఓటర్ మీద పెట్టే ఖర్చు ప్రభుత్వం, ఒక ఓటర్ బడ్జెట్. ఓకే. ఈ 9 లక్షల మీద రైట్ ఆయన ఓటు వేయడం ద్వారా, అధికారం అప్పచెప్పడం ద్వారా ఈ 9 లక్షల మీద అధికారం ప్రభుత్వానికి అప్పచెప్తున్నాడు. తనకి సంబంధించిన ఆస్తి 9 లక్షలు. బడ్జెట్, ఓన్లీ బడ్జెట్, ప్రకృతి వనరులు అవి ఎక్స్ట్రా. అయితే ఇప్పుడు ఈ 9 లక్షల ఓటును 5,000కు కొంటుండు. 2,000 2,000 నుంచి 5,000, కొన్ని చోట్ల 2,000, కొన్ని చోట్ల 500. అంటే ఇప్పుడు నువ్వు 9 లక్షల ఓటును కొనడానికి ఒకరు 2,000 ఖర్చు పెడితే ఒకరు 3,000 పెడుతున్నారు. అంటే ప్రాఫిట్ మేకింగ్ ఉంది ఇక్కడ. రైట్. ఈ విషయం ఓటర్కు తెలియాలా. ఓటర్ ఎంత అమాయకుడు అంటే తన 9 లక్షల ఓటును ఓన్లీ 2,000కు 3,000కు అమ్ముకుంటుండు. రైట్. కాబట్టి 9 అంటే బెటర్. అంటే ఇప్పుడు 9 లక్షలు ఇచ్చి కొనుక్కోమంటే అది బెటరు. కాబట్టి ఈ లాజిక్ లో మనకు డబ్బు ప్రవాహం అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. రైట్. దాస్ గారు మీరేమంటారు? ఆంధ్రాలో చాలా పర్ఫెక్ట్గా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరు పైసా ఇవ్వకుండా బాధ్యతగా ఎన్నికలు జరుగుతున్నాయని ఏమన్నా అనిపిస్తోందా? అది భ్రమ. డబ్బు ఇవ్వకుండా కేవలం నిజాయితీగా మేము ప్రజల కోసం మేము ఉన్నాము, మీరు మాకు ఓటు వేయండి, ఇది కేవలం భ్రమ మాత్రమే. ఎందుచేతనంటే ఇవాళ డబ్బు, సారాయి, కులము, మతము, ఇవన్నీ ఒక్కోసారి ప్రాంతీయ విద్వేషాలు, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఇక ఎలక్షన్ కమిషన్ విషయంలో ఒక్కసారి దాన్ని ప్రస్తావించాలి. ఎందుకంటే ఒకసారి ఎన్నికల ప్రకటన జరిగితే ఆ రోజు నుంచి అన్ని వ్యవస్థలు ఎన్నికల సంఘం చేతుల్లోకి వస్తాయి. వారు ఎవరినైనా ఆదేశించవచ్చు, ఏ శాఖనైనా ఆదేశించవచ్చు. సరే, మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ డబ్బు ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే ఇవాళ ఓటర్లో ఒక రకమైనటువంటి ఆలోచన మొదలైంది. అది ఏమిటంటే వీళ్ళు ఎలాగా ఎన్నికల తర్వాత మనకి కనిపించరు, ఇచ్చే డబ్బు ఏదో తీసుకుందాం కానీ మనకు నచ్చిన వాళ్ళకి వేద్దాం అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. కేవలం డబ్బు తీసుకొని ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకే ఓటు వేస్తారు అనేటువంటి నమ్మకం కూడా లేదు. రైట్. అయితే ఈ డబ్బు పంపిణీలో కొత్త రకాల ఇవి వచ్చాయి. ఈ మధ్యన వింటున్నాను నేను. అంటే డబ్బు ఇవ్వకుండా చీటీ ఇస్తున్నారంట. అంటే ఆ చీటీ తీసుకెళ్ళి షాప్ దగ్గరికి వెళితే అక్కడ రెఫ్రిజిరేటరు లేకపోతే ఎయిర్ కండిషనరు ఏదో ఇస్తారు. అంచేత అది డబ్బు పంపిణీ
అంటే ఒక కొత్త పుంతలు తొక్కుతున్నాయి దీంట్లో ఇంకొక కొత్తదనం కూడా రాత్రి నేను తెలుసుకున్నాను. ఎప్పుడు లేనటువంటివి. ఇంకొక కొత్తదనం ఏంటంటే రాయలసీమలో ఒక అభ్యర్థి 2 స్లిప్పులు ఇస్తున్నారు. ఒక స్లిప్ ఇమ్మీడియట్గా తను చెప్పిన అడ్రస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు. అది సగం డబ్బులు అనమాట. తను ఇస్తానన్నది 2,000 రూపాయలు. మొదటి 1000 ఇప్పుడు తీసుకోవచ్చు. 2,000 తను గెలిస్తే ఇస్తారన్నమాట ఎన్నికల తర్వాత. 2వ స్లిప్ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత వచ్చి తీసుకోమని చెబుతున్నారు. కాబట్టి ముందు గెలిపించమని. పోస్ట్ డేటెడ్ చెక్. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఈసారి. పోస్ట్ డేటెడ్ చెక్. ఇది బాగుంది. పోస్ట్ డేటెడ్ స్లిప్ ఇస్తున్నారు. అంటే 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 అధికారంలోకి రావడానికి లేదా ఎన్నికల్లో నెగ్గడానికి ఎంత దిగజారాలో అంతవరకు దిగజారొచ్చు అని తెలియజేస్తుంది. అంటే ఒక్క పాయింట్ అండి, డబ్బులు తీసుకున్నట్టు ఇక్కడ విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముద్దా లాగా తయారైంది. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఓటేయ్యరు అని వీళ్ళు డబ్బులు పంచుతున్నారు. వీళ్ళు ఇవ్వకపోతే, వీళ్ళు తీసుకోకపోతే కనుక మమ్మల్ని ఆ పార్టీకి జమ కడతారని వీళ్ళు తీసుకుంటున్నాం అంటున్నారు. దీనికి ముగింపు ఎక్కడ? ఇదేమో రోజు రోజుకి రేటు పెరిగింది. జమునిచ్చినప్పుడు బిందిస్తే తప్పు అన్నారు, ఇప్పుడేమో 5,000 ఇస్తే తప్పు కాదంటున్నారు. 25,000 రూపాయలు కూడా ఇచ్చేసేటువంటి స్టేజ్ కుటుంబానికి తయారైపోయిందంటే మీరు అన్నట్టు రిఫ్రిజిరేటర్లు, బంగారపు దిద్దులు, బంగారపు ఉంగరాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. ఎలా దీనికి ఒక ముగింపు అనేది ఉంటుందా? ప్రతి ఏడాది మనం కాస్ట్ పెంచుకోవచ్చా? ఏసీలు కూడా ఇస్తున్నారని విన్నా నేను. మరి అది ఎంతవరకు నిజమో కానీ కూలర్లేండి, ఇంకా ఏసీల కంటే కుటుంబం మొత్తం ఎక్కువ మంది చేత ఓట్లు వేయిస్తే కూలర్. ఓహో, ఒకళ్ళైతే కూలరు, 3-4 ఉంటే ఏసీ అన్నమాట. ఓహో, అంటే ఇది ఏ స్థాయికి దిగజారింది ఈ ఎన్నికల ప్రహసనం అనేటువంటిది అర్థం కావటం లేదు. మరి అయితే మనం ముఖ్యంగా ఆంధ్ర ఓటర్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే చాలా తెలివైన వాడు ఓటరు. ఈసారి పార్టీల ప్రభావం కన్నా అభ్యర్థుల ప్రభావం ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. రైట్, తీసుకోవచ్చు, అందరి దగ్గర డబ్బు తీసుకుంటారు, కానీ వీడు మంచివాడా కాదా అని ఆలోచిస్తారు. అందుచేత బహుశా ఏ పార్టీకి కూడా స్వీప్ అనేటువంటిది రాదు, ఒక హంగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, అభ్యర్థులను చూస్తారు ఈసారి ఎక్కువగా. రైట్. వర్మ గారు మీరేమంటారు? ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎట్లా ఉంది? డబ్బులు పంపిణీ లేకుండా ప్రశాంత ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రశాంతతకి మారుపేరైన నగరంలో నుంచి ఉన్నారు మీరు ఇప్పుడు. సాయి గారు మంచి చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ప్రైమ్ 9 వారికి కృతజ్ఞతలు. ఈరోజు ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు ధన ప్రవాహం లేదు మద్యం ప్రవాహం చూసినప్పుడు ఇది మన దేశంలో బాగానే ఉంటుంది, కానీ ప్రపంచంలోనే మన దేశం పట్ల ప్రజాస్వామ్య దేశం, అందులో 90 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు విలువని ఈరోజు ఓటు ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం. ఈ ప్రక్రియ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఇంతమంది ఓటర్లు, ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్యం, మనం ఫెడరల్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఇదంతా కూడా ఎన్నికలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎన్నికల సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. మీరే చెప్తున్నారు, గతంలో అనేక ఎన్నికల్లో మనం చూస్తూ వచ్చాం. ఏ ఎన్నికల్లో సందర్భాల్లో చూసినా కూడా ఈ డబ్బు పంపిణీ, తాయిలాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతున్నాయి? మరి దీన్ని ఎందుకు నియంత్రించకూడదు? అందరూ తెరవెనుక మాట్లాడతారు. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని రాజకీయ పార్టీలు చెప్తాయి. ప్రజలు అంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటామని వీళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే మళ్ళీ అందరూ కూడా తెర ముందు మేము అడగలేదంటారు, మేము ఇవ్వాలని అనుకోలేదని అంటారు. సో విచిత్రకరమైనటువంటి పరిస్థితి. మొత్తానికి మన ప్రజాస్వామ్యం యొక్క పరువు పోయేటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్క పాయింట్ అండి వర్మ గారు, ట్రాన్స్పరెన్సీగా ఒక్క పాయింట్, డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళకి ఓటేద్దాం అనే ఫీలింగ్ జనంలో వస్తే ఎవరు ఇవ్వడం మానేస్తారు కదా, అట్లాంటి ఫీలింగ్ అసలు ఉంటుందా జనంలో? దానికి ఎన్నికల కమిషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సిందే. ఓటు ఇప్పటికే మనం చూస్తాం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70%, 75% ఏ రోజు కూడా దాటలేదు. గత ఎన్నికల్లో మనం 2014 ఎన్నికల్లో చూసినా 73.48% ఉంది భారతదేశం మొత్తం లోక్సభ ఎన్నికలు మనం చూసినప్పుడు.
మరి ఓటర్లే రాని పరిస్థితి. ఈరోజు ఓటర్లు 100% ఓటింగ్కి వచ్చే విధంగా ఉండాలి. వచ్చినటువంటి ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోని విధంగా ఎన్నికల కమిషన్ మోటివేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టగలగాలి. ఆ సందర్భంలోనే కొంత దీన్ని అడ్డుకట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటే సమస్య, మోటివేషన్ ఏమని చేస్తుంది? ఎన్నికల సంఘం ఏం డబ్బులు తీసుకోమని చెప్పదు, తీసుకున్నటువంటి వాళ్ళని ఆపడానికే ప్రయత్నిస్తుంది. అలా తీసుకోకూడదు అనే ఫీలింగ్ జనంలో ఉండాలా, లేకపోతే ఎన్నికల సంఘమో మీరో నేనో చెప్తే వస్తుందా? ఇది టీమ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో ఉండాలి, రాజకీయ పార్టీల్లో ఉండాలి, పోలీసు వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో, ఎన్నికల కమిషన్ వ్యవస్థలో మొత్తం ఇది సమన్వయంతో నలుగురులో ఉండదు. పబ్లిక్ లో ఉంటే నాకు డబ్బులు ఇస్తున్నాడు అంటే వీడు రేపు పొద్దున దోచుకోవడానికి నన్ను వాడుకుంటున్నాడు, ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాడు అనే ఫీలింగ్ ప్రజల్లో రావాలి కదా. ఆ ఫీలింగ్ రాకుండా ప్రజలకి ఎక్కువ ఇచ్చినోడే మంచి నాయకుడు, మంచి అభ్యర్థి అనుకుంటే ఇంకా తర్వాత వాళ్ళని అడిగే హక్కు ఉంటుందా? రెండవది అవినీతి జరగలేదనేటువంటి ప్రశ్నించే హక్కు ఉంటుందా? పబ్లిక్ మారకుండా నాయకులు మారతారా? డబ్బులు తీసుకోకుండా ఉండేటువంటి, డబ్బులు ఇవ్వకుండా ఉండేవాడికి ఓటేయాలి అనే ఫీలింగ్ జనంలో రాకపోవడానికి కారణం ఏమంటారు? ఇక్కడ పబ్లిక్ నేను డబ్బులు తీసుకోను అంటే అతను తీసుకొని అతని వివిధ రాజకీయ రంగు పులివేటువంటి వ్యవహారం. ఉదాహరణకి ఓటరు చాలా సామాన్యుడు అండి. ఓటు విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత తనకు వచ్చేటువంటి ఇబ్బందులు రాబోయే 5 సంవత్సరాలు. ఇప్పుడు సపోజ్ మా ఒక ఏరియాలో ఒక పార్టీ డబ్బులు పంచుతూ ఉంటుంది. ఆ డబ్బులు వీళ్ళకి ఇష్టం లేకపోయినా తీసుకోకపోతే ఓహో వీడు నా పార్టీకి ఓటేయడు, ఎదుటి పార్టీకి ఓటేస్తాడు. ఇద్దరి దగ్గర తీసుకోకపోతే ఇంకప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఎవరి దగ్గర తీసుకోకపోతే వీళ్ళు డబ్బులు కమ్ముడు పోరు అనే ఫీలింగ్, మంచి పేరే వస్తుంది కదా. అది ఎందుకు తెలియదండి? ఆటోమేటిక్ గా ఏరియాలో ఈ కుటుంబం వాళ్ళు ఒక్కళ్ళే డబ్బులు తీసుకోరు అనే ఫీలింగ్ తెచ్చుకుంటే గ్రేటే కదా. అది అలాగే తెచ్చుకున్నప్పుడు అందరికి తెలుస్తుంది కదా, ఎవరి దగ్గర మా దగ్గర తీసుకోలేదు, అవతల వాళ్ళ దగ్గర తీసుకోలేదని వాళ్ళు కూడా పడతారు కదా. అదే అంటున్నాను, అదే అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకోలేదు అంటే వైసీపీ నా దగ్గర తీసుకొని లిస్ట్ తయారు చేస్తాడు అంతే. వాడు తీసుకొచ్చి తెలుగుదేశంకి కూడా వీళ్ళు డబ్బులు తీసుకోలేదని, తెలుగుదేశం కూర్చోదు నా దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకోలేదని. ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో మా దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి వాళ్ళందరూ అవతల పార్టీ వాళ్ళ దగ్గర తీసుకోలేదు కాబట్టి యువతల పార్టీ. అందుకనే ఓటర్ కూడా ఏం చేస్తాడు, ఈ పార్టీ దగ్గర తీసుకున్నాడు, ఆ పార్టీ దగ్గర తీసుకున్నాడు. కొన్ని మంది మరీ ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఓట్లు మనం డబ్బులు తీసుకోకపోతే ఇలాంటి రాజకీయ వివక్షతకు లేదా వీళ్ళ కక్ష సాధింపుకు మనం గురవుతామని డబ్బులు తీసుకెళ్లి గుడిలో వేసేస్తున్నారండి. కొంతమంది సామాన్య ఓటర్లు, కొంతమంది మీరేదైతే మధ్యస్థంగా ఉంటారో డబ్బులు తీసుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళు తెలుగుదేశం దగ్గర తీసుకున్నారు, వైసీపీ దగ్గర తీసుకున్నారు, ఇంకోరి దగ్గర తీసుకున్నారు. ఈ డబ్బులన్నీ కట్టకట్టి తీసుకెళ్లి గుడిలో వేసేస్తున్నారండి. రైట్, ఇది మీరు కొత్తగా చెప్పారు. అంత ఇది ఉంటే చాలా బెటర్. ఎవరి దగ్గర తీసుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఓటుకు అమ్ముడుపోకుండా ఓటర్ ఉంటారా, డబ్బులు ఇచ్చేటువంటి నేతల్ని ఓటర్ ఎలా చూడాలి, ఎలా చూస్తారు, ఈ అంశానికి సంబంధించి చర్చ చూద్దాం. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకున్నాం. కాల్స్ పైన 2 ఫోన్ నెంబర్స్ స్క్రోల్ చేస్తున్నాం. ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి. ఈ సదుపాయాలు మరెక్కడ దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. కొత్త టారిఫ్ ప్రకారం మీకు నచ్చిన ఛానల్స్ ని ఎంచుకునే అవకాశం. నిజమే మాగళంగా మీ ముందుకొస్తున్నాం. ఎలాంటి హడావుడి లేని ఖచ్చితమైన న్యూస్ కోసం, అసలైన జర్నలిజం విలువలతో మీ సమస్యల పరిష్కారానికై నిజమే మా ఇజం అంటూ వస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ని మీ ప్యాక్ లో యాడ్ చేసుకోండి. మా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చూడటానికి మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్ కి 46,000కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. Don't give 1 rupee more. కోట్ల కణాల పోటీలు, ఒక్క కణం గెలిస్తే అది నువ్వు.
సృష్టి ఆటలో ఎప్పుడో నెగ్గిన విజేతవి నువ్వు. కానీ తరువాత అసలైన ఆట మొదలయ్యింది. అదే లైఫ్ రేస్. పుట్టుక అనే యుద్ధంలో చాలా మంది గెలుస్తారు, కానీ లైఫ్ అనే వార్లో గెలిచేవారే అసలైన విన్నర్. నగల పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి. ఈ సదుపాయాలు మరెక్కడా దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. రాము బెంగళూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాము గారు నమస్కారం సార్ గారు. నమస్తే, చెప్పండి సార్. మీ యూట్యూబ్ వీడియోస్ మేము ఫాలో అవుతా ఉంటాం సార్. చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్తున్నారు. అనాలిసిస్ అంతా బాగా నచ్చింది. కాకపోతే ఈ డబ్బుల విషయం అయితే చదువుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు సార్. ఇప్పుడు మేము అందరం బెంగళూరు నుంచి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి అనంతపురం వెళ్తున్నాము. మాది అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీ. సో మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా వెళ్ళి ఎలాగైనా ఓటేసి రావాలి సార్ తప్పకుండా అని చెప్పి మేము అందరం వెళ్తున్నాము. మా సైడ్ అయితే ఎవరు తీసుకోరు సార్, మా కాలనీలో కానీ అక్కడ. కాకపోతే ఇరు పక్షాలు కూడాను డబ్బులు ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాయి సార్. మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఇచ్చారు, బట్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అవసరం లేదండి, మేము డబ్బులు లేకుండా వేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ పాపం వర్కింగ్ క్లాస్, చాలా లో లెవెల్ వర్కింగ్ క్లాస్ వాళ్ళనే మభ్య పెట్టే ప్రయత్నాలు ఎక్కువ జరిగి డబ్బులు అవి ఇస్తున్నారండి. అక్కడ ఒకటి చైతన్యం తీసుకొస్తే చాలా బాగుంటుందని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి సలహా అండి. థ్యాంక్ యూ రాము గారు. ఉదయ్ డల్లాస్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు చెప్పండి. ఉదయ్ గారు, సిస్టమ్ పెట్టుంటే బాగుంటది. యాక్చువల్లీ అన్ని పార్టీస్ కి అట్లీస్ట్ పార్టీ హెడ్స్ కినా ఎయిర్ టైము, టీవీ టైము ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు హెడ్ మధ్యలోనే పెట్టి ఉండుంటే కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓసీలతోటి బీసీలు కాంపీట్ చేయాలంటే కోట్లు వదిలించేసుకోవాల్సి వచ్చే పరిస్థితి. ఇది చాలా అన్యాయం అండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే ఆనాడు గాంధీ గారితో అంబేద్కర్ పెట్టుకున్నారు. గాంధీ ఫాస్ట్ అండ్ టు డెత్ అన్నా సరే పూనా జైల్లోనే అయినా సరే తగ్గలేదు అంబేద్కర్. హీ వాజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఆ రోజు గాంధీ పోయినా పర్వాలేదు, ఎస్సీ ఎస్టీలకి ఓటు హక్కు ఉండాలి, వాళ్ళకి ఏమంటాము వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అని పట్టు మీద ఉండబట్టే వాళ్ళకి ఆ మాత్రం సీట్లను ఉన్నాయి. ఇప్పుడు ఏమయ్యారు 50% బీసీలకి ఏమొస్తున్నాయి? 10%, 20% సీట్లు వాళ్ళకి ఇచ్చే నాదుడు లేడు, గతి లేదు, పార్టీలు లేవు. వెంకన్న స్వామి దగ్గరే 5 కాదు 10, 10 కాదు 15 అన్న పార్టీలకి వెంకన్నకే వెన్నుపోట్లు పొడిచారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అలాంటి పార్టీలకు వెన్నుపోటు పొడవ, లేదంటే వెంకటేశ్వర స్వామి ఆయన వాళ్ళ సంగతి చూస్తాడు. థ్యాంక్ యూ ఉదయ్ గారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సాయి గారు నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు సార్, ప్రజల్లో నుంచే మార్పు రావాలి అనేది. ఇప్పుడు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ప్రజలే సార్, వాళ్ళు ప్రజలే. ఇప్పుడు ముందు ప్రజల సొమ్ము దోచుకొని మళ్ళీ ప్రజలకే పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కొత్తగా వాళ్ళు సంపాదించిన డబ్బు అయితే పెట్టట్లేదు. ఎలా అంటే అలా కాదు, వాళ్ళు ఎంపీ అయిపోయి డబ్బులు పెట్టట్లేదు కదా. ముందు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ వ్యవహారాల్లో చేసుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అంతేగాని ముందు జనం దగ్గర నుంచి దోచుకోవడానికి ఏమి ఉండదు కదా. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సిట్టింగ్ అది కాదు, సిట్టింగ్ 17 మంది ఎంపీలు ఉన్నారు అనుకోండి, లేకపోతే అక్కడ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అవతల పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకో 350 మంది ఉంటారు కదా. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ జేబుల్లో పెట్టుబడి పెడుతున్నట్టే కదా. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అనేది సమాజానికి మంచిది. రైట్. అలాగే ఎన్నుకోవాలన్న ఆలోచన ఉందా జనానికి? ఖచ్చితంగా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. రైట్. అది ఖచ్చితంగా జరిగిద్ది అని నా నమ్మకం సార్. అంటే గెలిచిన వాళ్ళు మంచోళ్ళనినా, లేకపోతే మంచోళ్ళనే గెలిపిస్తారని? మంచోళ్ళని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను సార్. గెలిచిన వాళ్ళందరూ మంచోళ్ళని మనం చెప్పలేము. మరి అప్పుడు అది అందరికీ కరెక్ట్ గా ఉంటే మంచోళ్ళే వస్తారు కదా.
ఎస్ సార్, మంచోళ్ళే వస్తారు, కానీ అందరికి అవేర్నెస్ అనేది రావట్లేదు. ఇప్పుడు రైతులు ఉంటారు సార్, ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనకి డబ్బులు ఇచ్చాడు, వీడికి ఓటేయాలి అనే ఫీలింగ్ తో ఉంటారు. ఇప్పుడు ఈసీ అయినా డబ్బులు పంచుతున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళ నామినేషన్ అనేది ఎందుకు రద్దు చేయట్లేదు అనేది మనకు అర్థం కాదు సార్. మన ఈ ఇండియన్ లాస్ అనేది పర్ఫెక్ట్ గా అనేది లేవు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది డబ్బులు పంచుతూ దొరుకుతూ ఉంటారు ప్రతిసారి కూడా. మాకు ఇన్ని కోట్లు దొరికినాయి, ఇప్పుడు ఈవెన్ నిన్న కూడా కోట్లు ఎన్ని దొరికినాయో లెక్కేశారు. ఇది డబ్బులు పంచడం అనేటువంటిది నేరం అంటారు, పంచేటువంటి వాళ్ళని పట్టుకెళ్తారు. కానీ వాళ్ళని డిస్క్వాలిఫై ఎందుకు చేయరు? ఏ పార్టీ తరపున అయితే డబ్బులు పంచుతున్నారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే ఆ రోజుకు ఆ రోజు దర్యాప్తులో తేలకపోవచ్చు, కానీ తర్వాత ఎవరిది ఎక్కడి నుంచి తెచ్చింది అనేది తేల్చొచ్చు కదా. వాళ్ళని డిస్క్వాలిఫై చేసేందుకు చట్టంలో ప్రొవిజన్ ఉందా? ఉందండి, చట్టంలో ప్రొవిజన్ ఉందండి. ఎవరైనా సరే ఎన్నికల నియమావళికి అతిక్రమించి ఎన్నికల ప్రచారాలు చేసినా, ఎన్నికల్లో పోటీ చేసినా, ఆ విధంగా ఓటర్లను ప్రభావితం చేసినా, ఓటర్లను ప్రభావితం చేయడం అనేది డిస్క్వాలిఫై చేసిండే ప్రొవిజన్ ఉంది. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్లో ఉంది, చట్టాల్లో ఉంది. అంచేత ఎలక్షన్ పిటిషన్స్ ఏం వేసినా సరే చాలా చోట్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంటే డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచుతా దొరికారు కాబట్టి డిస్క్వాలిఫై అనేది ఇంతవరకు ఒక్కసారి కూడా డబ్బులు పంచుతూ ఆ విధంగా ఓటర్లు తీసుకోవడంలో రెడ్ హ్యాండెడ్గా, మీరంటారు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ దాడులు చేస్తుంది సరే, అలాంటి దాడులు చేయడానికి కంప్లైంట్ ఇవ్వాలి. ఓటర్లు నన్ను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు నాకు అని కంప్లైంట్ అయితే మనకి డైరెక్ట్ గా క్యాష్ ఇస్తూనే ఉంది, కానీ డిస్క్వాలిఫై అయితే చేయలేదు. ఆయన అసెంబ్లీ సభ్యత్వం అంతా పూర్తి చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా కూడా. విచిత్రం ఏంటంటే రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ లో ఒక చిన్న అమెండ్మెంట్ పెట్టి ఉంటే బాగుండేది. ఈ కంప్లైంట్ కనుక ఫైల్ చేసినట్టయితే కంప్లైంట్ పెండెన్సీ ఉన్నంతకాలం అతను డిస్క్వాలిఫై చేద్దామంటే ఇంక ఈ పై నుంచి మొదలు పెడతారన్నమాట, వరే వాడిని కంప్లైంట్ డిస్క్వాలిఫై చేద్దాం, కంప్లైంట్ పడేద్దామని. అంచేత అలా కాకుండా దాన్ని పూర్తి నిర్ధారణ ఎవరికి డిస్క్వాలిఫై చేసినటువంటి. కానీ ఒక విషయం ఏంటంటే అండి, మనం కూడా చూసాం, నేను ఎన్నికల్లో 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి ఒక సభాపతి చెప్పాడు టీవీలో. ఆయన మరి 22 లక్షల కన్నా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టు పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ అండ్ యూ ప్లీజ్ బుక్ ఇన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అది పెండింగ్ ఉంది, మన హైదరాబాద్లోనే పెండింగ్ ఉంది. కానీ ఆ టర్మ్లోగా అది విచారణలోకి రాలేదు, వచ్చి కూడా. అంటే ఇది వెరీ పర్సన్ హూ ఓపెన్లీ డిక్లేర్డ్ దట్ ఐ హ్యావ్ స్పెండ్ 22 crores rupees డ్యూరింగ్ మై ఎలక్షన్ క్యాంపెయినింగ్ అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియెంట్. అది సెల్ఫ్ స్టేట్మెంట్, అది డినై చేయలేడు కదా, ఆయన స్టేట్మెంట్ ఆయన డినై చేసుకోలేడు కదా. కాబట్టి మీరు అన్నట్టుగా డిస్క్వాలిఫై చేయడానికి చట్టంలో పగడ్బందీగా ఉంది, ప్రూవ్ చేయవలసి వస్తుంది. ఎన్నికల తర్వాత ఎందుకు చేయరు? రైట్, ఎన్నికల తర్వాత క్యాండిడేట్ ఎవరిదైతే ఇమ్మీడియట్ డిఫీటెడ్ క్యాండిడేటే అతని మీద ఎలక్షన్ పిటిషన్ వేయాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ మధ్యకాలంలో మనం విన్నాం, మనం కూడా విశ్లేషకుడుగా నిజాన్ని మాట్లాడదాం, అందరూ చూస్తున్నారు కాబట్టి. ఈ పర్సంటేజ్లు ఎన్నికైన తర్వాత పూర్వం ఎన్నికై నెగ్గిన ఎమ్మెల్యేలు ఎంపీలకి పర్సంటేజ్లు వచ్చాయి. ఈ కొత్త పద్ధతి మొదలు పెట్టారు, ఇమీడియట్ నెక్స్ట్ ఓడిపోయిన వాడు కూడా పర్సంటేజ్ పంపుతున్నారు. అంచేత అదొకటి. మరి దానివల్ల వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో అవగాహనలు బాగా వచ్చేసి ఎవరి మీద ఎవరు పిటిషన్లు వేసుకోవట్లేదేమో. రైట్, నాగరాజు గారు, ఈ డబ్బు పంపిణీ చేస్తున్నప్పుడు కొంతమంది పట్టుకుంటున్నారు, అట్లాగే పబ్లిక్ వచ్చేటప్పటికి డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయనటువంటి ఏరియాలు కూడా ఎవరు మారాలి? అందుకనే ఈ విషయం మీద మా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చే హామీలకు చట్టబద్ధంగా లీగల్ డాక్యుమెంట్గా ఇవ్వండి అని ప్రజలు అడిగేటట్టు చైతన్యం చేస్తుంది. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు పార్టీలు, ఆ మేనిఫెస్టోలకు చట్టబద్ధత ఉందా అంటే చట్టబద్ధత లేదు. ఆ మేనిఫెస్టోలను బాండ్ పేపర్ మీద రాసి ఆ పోటీ చేసే క్యాండిడేట్స్ అందరూ సంతకం చేసి దాన్ని రిజిస్టర్ చేస్తే అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. అది లీగల్ డాక్యుమెంట్ అయిన తర్వాత సిఆర్పిసి 190, సిఆర్పిసి 200, ఐపీసీ 420, ఐపీసీ 405 కింద ప్రైవేట్ కేసు ఆటోమేటిక్గా ఫైల్ చేయొచ్చు అధికారం చేపట్టిన తర్వాత. ఎప్పుడైతే వాళ్ళు చట్టానికి కట్టుబడాలి అనేది వాళ్ళ మెదడులో వచ్చినప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు సైంటిఫిక్గా ఎనాలిసిస్ చేసి ఉన్న బడ్జెట్ ఎంత, మనం ఎన్ని హామీలు ఇవ్వగలము అని ఆలోచించి సైంటిఫిక్ మేనిఫెస్టో వస్తుంది. ప్రజలను సంభ్రమాచర్యాలకు గురి చేసే మేనిఫెస్టోలు రావు. ఎప్పుడైతే వాళ్ళు ఈ లీగల్ డాక్యుమెంట్ ఇవ్వడానికి ఏదైనా పార్టీ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. రైట్, దాస్ గారు మీరేమంటారు? ఈ ప్రతిపాదన కరెక్టే అనుకుంటున్నారా? ఏదైతే లీగల్గా రాసి స్టాంప్ పేపర్ మీద ఇవ్వడం అనేటువంటి దాని ద్వారా ఒక మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారా?
సాయి గారు, మనం చాలా సగర్వంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. కానీ మనది ధనస్వామ్యం అయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ధనస్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు ఇది. దురదృష్టవశాత్తు ఇది ఒక పెద్ద ధనస్వామ్యం అయింది. అయితే ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఇవాళ ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చేటప్పుడే ఇతనికి ఒక 100 కోట్లు పెట్టేటువంటి స్తోమత ఉందా, పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత ఉందా, ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉందా లేదా అని చూసుకొని టికెట్లు ఇస్తున్నారు. అంటే అక్కడే ప్రారంభం అవుతుంది, అక్కడే అవినీతి ప్రారంభం అవుతుంది. చెప్పండి, అసలు ఖర్చు పెట్టలేనటువంటి అభ్యర్థికి నాలాంటి వాడికి ఎవరన్నా టికెట్ ఇస్తారా? పొరపాట్లు కూడా ఇవ్వరు. అంచేత ఈ తర్వాత ఇంకొకటి ఏమిటంటే ప్రజల్లో మార్పు రావాలి. ఇది ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది ఏ క్యాండిడేట్ కూడా తన ఇంట్లో డబ్బులు పెట్టుకోడు. వేరే డబ్బులు పంపిణీ కేంద్రాలు ఉంటాయి వాటికి, మళ్ళీ వాటికి ఏజెంట్లు ఉంటారు, పంపిణీ చేసేటువంటి ఏజెంట్లు ఉంటారు. ఇది మామూలుగా ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మామూలుగా పొలంలో పండు వంకాయ బజార్లోకి వచ్చేసరికి అలాగా రేట్లు మారిపోయి ఎన్ని చేతులు మారుతాయో అలాగా అన్ని చేతులు మారుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒక్కటి ఏమిటంటే ఎన్నికల కమిషను ఎవరి దగ్గర నుంచి ఫిర్యాదు వచ్చినా సరే స్వీకరిస్తారు. అలాగే ఎన్నికలు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి, సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరించాలి. నాకు ఫలానా వ్యక్తి పేరు చెప్పి, అంటే క్యాండిడేట్ వచ్చి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడు కదా, ఎంతైనా సరే 1000 రూపాయలు ఇచ్చినా సరే లంచం 1000 అయినా 1,00,000 అయినా ఒకటే. అంచేత ఫలానా క్యాండిడేట్ కోసం ఫలానా వ్యక్తి వచ్చి నాకు ఇగో ఈ డబ్బులు ఇచ్చాడు అని ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. లేదా ఆ డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తిని అధీనంలో తీసుకోవాలి, పోలీసుల అధీనంలో తీసుకోవాలి. నీకు ఎవరు నీ చేతికి ఇచ్చారు, ఎందుకు నువ్వు ఎవరి తరఫున నువ్వు పంచుతున్నావు అనేటువంటిది తేలితే అభ్యర్థిని ఎన్నికైన తర్వాత కూడా అతన్ని క్యాన్సిల్ చేయొచ్చు, అతన్ని ఎలక్షన్ని. రైట్. ఇటువంటి గట్టి చట్టాలు ఏవో వస్తే మార్పు వస్తుంది తప్పితే, లేకపోతే ఇది కొనసాగుతుంది. అంటే ఇక్కడ మన నాగరాజు గారు చెప్పినట్టు స్టాంప్ పేపర్ మీద హామీలని రాయిబించి తీసుకుంటే ఆ తర్వాత ఆ అభ్యర్థి అప్పుడు తప్పుడు హామీలు ఇవ్వడు అంటున్నారు. అది సాధ్యమవుతుందా? దానికి చట్టపరమైనటువంటి హామీ ఎప్పుడు హామీయే. మీరు దాన్ని స్టాంప్ పేపర్ మీద రాసినా లేదా రిజిస్టర్ చేసినా నోటరీ చేసినా ఏది చేసినా సరే అది ఒక హామీ. కాంట్రాక్ట్ యాక్ట్ కింద ఏమవుతుందంటే ఈ హామీని నేను ఫలానా దీనివల్ల నేను నెరవేర్చలేకపోయాను అనేటువంటిది, లేదా రాష్ట్ర నిధులు నాకు సరిపోలేదు అందుచేత రాష్ట్ర ఆదాయం సరిపోలేదు అందుచేత నేను ఈ హామీని నిర్వర్తించలేకపోయాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్. అది అలా కాకుండా కింద నుంచి రావాలండి. ఎప్పుడు ప్రజల్లోంచి వస్తే అది పటిష్టంగా ఉంటుంది. అది రైట్. వర్మ గారు మీరేమంటారు? అలాంటి ఒక హామీతో ప్రజల్లో కానీ లేకపోతే నాయకుల్లో కానీ మార్పు వస్తుందా ఒక స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేటువంటి హామీలతో? అంటే ఇక్కడ సాయి గారు నిజంగా మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలు అది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు నియోజకవర్గానికి అభ్యర్థికి మేనిఫెస్టోలు ఉండవు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనం భారతదేశంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి లేదంటే జీవన ప్రమాణాలు మెరుగవకుండా నిరక్షరాస్యత పెరగకుండా మనం మీరు చెప్పినట్టు డబ్బు పంపిణీ ఇచ్చేయడం మేనిఫెస్టో వీటన్నిటి మీద కొంత ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. రెండోది మీరు బాగా చూస్తే పోటీ చేసేటువంటి అభ్యర్థులు మనం 2014 ఎన్నికల్లో మనం విశ్లేషించుకున్నా, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు చూసుకున్నా, గతంలో మనం చూసినప్పుడు గత ఎన్నికల్లో ఒక్క మహారాష్ట్ర గోవా మినహాయించి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు అసెంబ్లీలో దాదాపు 4876 మంది క్రిమినల్స్ పోటీ చేశారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలే. వాళ్ళ మీద వివిధ కేసులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. అంటే పోటీ చేసినటువంటి వాళ్ళు 4876 మంది ఉంటే దాంట్లో 36% 1765 మంది ఇవన్నీ కూడా వివిధ కేసుల రూపంలో సివిల్, క్రిమినల్ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీరు మన శాండిటీ దాని యొక్క పవిత్రత మనం చూసుకుని ఎన్నికలు అనేది భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అని మనం ఏదైతే ఫెడరల్ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి ఉందో ఈ ఎన్నికలు అంత
పవిత్రంగా జరగాల్సినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్ని అన్ని లోపాలు, ఎన్నికల కమిషన్ ఈరోజు మారుతున్నటువంటి అవసరాలు, మారుతున్న అవకాశాల అనుగుణంగా అప్డేట్ అవ్వలేదనేది స్పష్టత అవుతుంది. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్లు కూడా, బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉంది. ఈరోజు ఓట్లు ఎందుకు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వేయాలి? ఎందుకు అతను ఆన్లైన్లో తన ఓటు వినియోగించుకోకూడదు? ఆధార్ కార్డో లేదంటే బ్యాంక్ అకౌంటో రకరకాల జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఈ రోడ్ల మీద ప్రచారం లేదా ఇంటింటికి దిగి డబ్బులు పంపిణీ, ఈ వ్యవస్థ అంతా కొంత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, అవకాశాలు మారుతున్నాయి. సో ఆ విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా అంతంత మాత్రమే. మళ్ళా ఎన్నికల కమిషన్ మళ్ళా రెవెన్యూ మీదనో పోలీసు మీదనో ఇతరుల మీద ఆధారపడుతుంది. అందువల్ల ఇక్కడ ఎన్నికలు అనేది ప్రపంచ దేశాలు, భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ఎన్నికలు ఆదర్శవంతంగా ఉండాలంటే ఎన్నికల కమిషను, ఇతర వ్యవస్థలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం అండి. ఇక్కడ మెయిన్ పాయింట్ మేనిఫెస్టోలని ఒక అభ్యర్థులుగా కూడా ఇప్పుడు మేనిఫెస్టోలు పెడుతున్నారు. వాళ్ళు ఒక స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకోవాలి వాళ్ళ దగ్గర అనేది నాగరాజు గారు చెప్తున్నటువంటి ప్రపోజల్. అది ఉపయోగపడుతుందా? ఆ అభ్యర్థులు అప్పుడు బాధ్యతగా ఉంటారా? సరైనటువంటి అష్యూరెన్సెస్ ఇస్తారా? అప్పుడు అంటే కనీసం చిన్న బైండింగ్ అంటే, కాకపోతే అతను ఏంటంటే ఇచ్చిన దాని మీద అతను చర్య తీసుకోవచ్చు లేదా యాక్షన్ తీసుకోవచ్చు అనేది సెకండరీ, అది పెద్ద ఉపయోగం ఉండదు. కానీ చిన్న బౌండింగ్, మోరల్ బౌండింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కనీసం అతను చిన్న ఎక్సర్సైజ్, మన నియోజకవర్గంలో అవసరాలు ఏమి ఉన్నాయి, మనం ఏం చేయగలం, మన పద్ధతులు అసెంబ్లీలో, మన అసెంబ్లీ నియోజకవర్గం లేదా పార్లమెంట్లో మన నియోజకవర్గం, ఉదాహరణకి విశాఖ రైల్వే జోన్ ఉందండి. రైల్వే జోన్ వాలంటీర్ డివిజన్ లేకుండా ఇచ్చారు. మరి ఇక్కడ పోటీ చేసే పార్లమెంట్ సభ్యులందరూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి అఫిడవిట్లు, ఎస్ మేము రైల్వే జోన్ ఇచ్చారు కానీ వాలంటీర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ సాధిస్తామని అఫిడవిట్ ఇస్తే కనీసం అడగడానికి లేదా ఎక్కడైనా న్యాయపరమైనటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది కొత్త ప్రక్రియ, ఆహ్వానించదగిన విషయమే. కాకపోతే అతను ఇచ్చేటువంటి అంశాలు అతను శాసనసభలో, చట్టసభల్లో అతను రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. రైట్. ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. ఆనంద్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆనంద్ గారు సాయి గారు చెప్పండి. ముందుగా మీకు అభినందనలు. కొంచెం జర్నలిజానికి విలువలు ఉంచుతున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. పోతే సాక్షాత్తు ఒక అసెంబ్లీ స్పీకరే వీడియోలో డైరెక్ట్ గా చెప్పాడు, నేను 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని. ఏమండి? అవును. దాని మీద ఎలక్షన్ కమిషన్ గానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గానీ ఏమైనా యాక్షన్ తీసుకుందా? ఏమీ తీసుకున్నప్పుడు ఇంకా ప్రజలకి నమ్మకం ఎక్కడ దొరుకుతుంది? రైట్. ఆయన వీడియోలోనే చెప్పాడు. ఇంకో కేసు పెట్టారండి దాని మీద. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నాకు డబ్బులు ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టనివ్వట్లేదు కాబట్టి అందుకే మీ డబ్బులతోనే నేను మీకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాను, మీ అకౌంట్ లోనే వేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ లో అడిగాడు. దాని మీద ఏమైనా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుందా? రైట్. మరి ఇలాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది సార్? దాంతో ధనస్వామ్యం అయిపోయింది. మంచి పాయింట్ రైజ్ చేశారండి. 1995 నుంచి కూడా 1995 నుంచి నేను చూస్తున్నానండి, ప్రజాస్వామ్యం పోయి ధనస్వామ్యం కింద మారిపోయింది. గుడ్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. రాజు గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు సాయి గారు చెప్పండి. రైట్. ఏమంటారు గోశాల గారు ఈ కాన్సెప్ట్ అంతా చూస్తున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్య ఎన్నికల్లో వచ్చినప్పటికీ ఇక్కడ ఏమంటే సేవా పరమావధిగా ఉంటే సర్వీస్, ఇది ప్రజాప్రాతినిధ్యం చట్టంలో ప్రజల తరఫున ఒక ప్రతినిధిగా చట్టసభలోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద చర్చ చేయడానికి, ఆ చర్చల్లో పాల్గొనడానికి ప్రభుత్వ యొక్క విధానాల్లో ఏదైతే ఉన్నాయో ఆ విధానాల్లో ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిబింబించేలాగా ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రిప్రజెంటేటివ్గా మాట్లాడడానికి. ఇక్కడ ఈయన సొంతంగా చేసే పనులు ఏమైనా కాంట్రాక్ట్ అనుకున్నప్పుడు నేను మీకు చేస్తానప్పుడు మళ్ళీ ఇక్కడ కరప్షన్ వచ్చేసింది, బ్రైబింగ్. ఈ ఎగ్జిక్యూటింగ్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టింగ్ బ్రైబింగ్ అనమాట. నేను మీకు ఈ పనులు చేస్తానని ఏ ప్రతినిధి చేతిలో ఇప్పుడు ఆ మధ్య మనకి ఎంపీ లాట్స్ అని వచ్చాయి, అటువంటివి ఏమైనా మీకు ఇవ్వగలడు రోడ్లు వేసుకోవడానికి, లేకపోతే కుళాయిలు తీసుకోవడానికి, బస్ షెల్టర్లు కట్టడానికి, పాఠశాల బిల్డింగ్లు కట్టడానికి, ప్రజా పనుల కోసం, పబ్లిక్ వర్క్స్ కోసం, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, హాస్పిటల్ కట్టడానికి ఆ నిధులు వచ్చినప్పుడు ఇవ్వగలడు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ బై పర్టికులర్ పర్సన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హూమ్. ఎనీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ అండర్ లా అన్నది ఏమిటంటే ఈ దానికి ఈ
ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి, ఏ మ్యూచువల్ ఆబ్లిగేషన్స్. నువ్వు నాకేం చేస్తావు, నేను నీకేం చేయాలి. యూ డూ దిస్, నేను నీకు ఇచ్చేస్తా. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని కాంట్రాక్ట్. మీరు లాయర్ కదా, లా చదువుకున్నారు. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓడిపోయాడు అనుకోండి, నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, నీకు అగ్రిమెంట్ కూడా రాశాను, నాకు ఓటే లేదు నువ్వు, కాబట్టి నేను నీ మీద నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాను, నేను ఈ అభ్యర్థి వెళ్ళగలడా, ఓడిపోయిన అభ్యర్థి వెళ్ళలేడు. నెగ్గిన అభ్యర్థికి ప్రామిస్ చేశాడు అన్నాడు. ఏ ప్రామిస్ చేశాడు? ప్రభుత్వమే చేస్తుంది, ఏ పనులు చేస్తున్నా, అభ్యర్థి ఎవడు పాలించాడు, ప్రభుత్వం ద్వారా చేయించాలి అతను. ప్రభుత్వానికి అనేక కమిట్మెంట్లు ఉంటాయి. మళ్ళీ ఇదే కొత్త యాక్ట్ అయిపోతుంది, ఇది డాక్యుమెంట్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ గవర్నమెంట్ పనిచేయడానికి వీల్లేదు. ప్రభుత్వం పనిచేసేది అది కూడా ప్రణాళికలు, ప్రణాళికా సంఘము, దాని తర్వాత వాళ్ళకి స్కీమ్స్, యాక్సెప్టబుల్ స్కీమ్స్ ఉంటాయి. అంచేతనే ఇప్పుడు డాక్యుమెంటేషన్ అక్కర్లేకుండా ఇందాక ఒక పాపం కాలర్ చెప్తున్నాడు, నన్ను ఎన్నికల సంఘం నా చేతులు కట్టేసింది కాబట్టి ప్రభుత్వ సొమ్ముని మీ అకౌంట్లోకి అనేక స్కీముల ద్వారా నేను వేస్తున్నాను ఓపెన్గా. దిస్ ఈజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? ఇది ఓటర్లు ప్రలోభ పెట్టే ఏ మాట అయినా ఇట్ కమ్స్ అండర్ వైలేషన్ ఆఫ్ దిస్ పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్. నేను మీకు ఇది చేస్తున్నాను, వచ్చే 3 నెలల్లో కూడా మీకు పడిపోతున్నాయి చెక్కులు, పోస్ట్ డేట్ చెక్లు ఇచ్చేసాను. హౌ గవర్నమెంట్ కెన్ ఇష్యూ పోస్ట్ డేట్ చెక్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్? రైట్. ఈజ్ ఇట్ నాట్ వైలేషన్? కాబట్టి ఎనీ డాక్యుమెంట్, స్టాంప్ పేపర్ 100 రూపాయల స్టాంప్ పేపర్ రాసి మీరు దగ్గర నోటరీ చేసినట్టుగా అన్ఎన్ఫోర్స్ఫుల్ డాక్యుమెంట్, ఎవరు దాన్ని పట్టుకుని వేలాడలేరు. ఏ ఓటరైనా వచ్చి అడగలడండి, అది మామూలుగానే రోడ్డు బాగోలేదని అడగలేడు, కానీ ఈ డాక్యుమెంట్ ఉందా అని అడగలడా? ఇంచేది ఈ డాక్యుమెంట్లు ఎలక్షన్ కమిషన్, మీరు అందరికి ఒక్క మాట చెప్తున్నాను నేను, ది ఎగ్జిక్యూటింగ్ దిస్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ మేకింగ్ పబ్లిక్ ఫూల్స్ బై ది కంటెస్టెంట్ ఈజ్ అన్ అఫెన్స్. కాబట్టి ఎందుకంటే మీరు ఘోషణా పత్రాలు అంటే ఎన్నికల ప్రణాళికలు వెబ్సైట్లోంచే తీసేస్తున్నాయి రాజకీయ పార్టీలు, వెబ్సైట్లో తీసేస్తున్న పార్టీలనే ఎన్నికల కమిషన్ అడగలేకపోతుంది. రైట్. ఏమయ్యా నీ డాక్యుమెంటే తీసేసావు నువ్వు, ఇది ఈజ్ నాట్ అవైలబుల్, 600 హామీలతో చేసావని. రైట్. ప్రభుత్వ హామీలు ఏదే రాజకీయ పక్షం ఉంటుందో ఆ పక్షం అధికారంలోకి వస్తున్న తర్వాత నువ్వు మళ్ళీ ఓటర్కి ఇంకెవడం లేడు, చట్టసభలో నిలదీయాలి. చట్టసభలో నిలదీసే వ్యక్తి ఎవరు? నీ రిప్రజెంటేటివ్. రైట్. నా ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడుగా, కానీ ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. ఈ ప్రజాస్వామ్య హత్యలో అందరూ భాగస్వాములే. రైట్. ఏమంటారు నాగరాజు గారు? సార్ చెప్పిన దాని ప్రకారం కాన్స్టిట్యూషన్ ఒక బ్రైబ్, ఫండమెంటల్ రైట్స్ పెద్ద బ్రైబ్, ఎన్నికలే బోగసు, ఈ విధంగా మాట్లాడుతున్నారు సారు. ఇప్పుడు ఓటరుకు బెనిఫిట్స్ ఇవ్వడానికే కదా రాజకీయ పార్టీలు పుట్టింది, ఓటరు జీవన ప్రమాణాలు పెంచడానికే రాజ్యాంగం ఉన్నది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బ్రైబ్ అంటే కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్, కాన్స్టిట్యూషన్ అనేది డాక్యుమెంట్. మీరు రాసేటువంటి మీరు కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ డాక్యుమెంట్, ఇట్ ఇస్ బ్రైబ్ అంటున్నారు మీరు. నేను అనలేదు, మీరు అంటున్నారు. మీరు ఈ కాగితాలకు సంబంధించి మేనిఫెస్టో బ్రైబ్ కదా, మేనిఫెస్టో బ్రైబే. మేనిఫెస్టోని ఎవరు అలౌ చేస్తున్నారు? మరి కాన్స్టిట్యూషన్ అంటే మేనిఫెస్టోని ఎవరు అలౌ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ అలౌ చేస్తుంది కదా. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఒక ఎలక్షన్ కమిషన్ మ్యాండేటరీ కాదు, నమ్మి ఓటు వేసిన తర్వాత నాగరాజు గారు ఆవేశంగా మనం విషయాన్ని పక్కదోవ పట్టించదు. ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఎన్నికల నిబంధనల్లో ఒక మాట వినండి నాగరాజు గారు, ఒక మాట వినండి. అక్కడ మనం ప్రజలకి చెప్పేటప్పుడు వాస్తవం మాట్లాడదాం. మనం ఆవేశం, మన కోరిక వేరు, వాస్తవం వేరు. చట్టబద్ధంగా ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మేనిఫెస్టో పెట్టాలి అనేది చట్టంలో లేదు. మేనిఫెస్టో పెట్టాలి అనేది ఒక మాట ఇప్పుడు మీరు ఒక మాట వినండి నాగరాజు గారు. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అయితే పెళ్లి చేసుకున్నాక భార్యను ఎట్లా చూసుకోవాలా, లేకపోతే చూసుకోకపోతే మీకు గృహహింస కింద ఇట్లుంది అనేది ఒక చట్టం ఉంది. అలాంటి చట్టం ఎన్నికలలో లేదు. మేనిఫెస్టో పెట్టి దాన్ని అమలు చేయకపోతే గనక నీకు ఇట్లాంటి శిక్ష, గృహహింస లేకపోతే ప్రజాహింస అనేటువంటి ఒక చట్టం ఏమన్నా ఉంటే ఉంది. అది ఉందా లేదా? అది లేకపోతే ఉపన్యాసం అవుతుంది. డెమోక్రసీలో రాజకీయ పార్టీకి ఎంత స్వాతంత్రం ఉందంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఫండమెంటల్స్ రైట్స్ తప్ప మిగతా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేయచ్చు. ఇంకొకటి మీరందరూ, నేను అనేది మనం మేధావి అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ప్రాక్టికల్. ఇప్పుడు శాసనసభ్యుడు అనే అతనికి రోడ్లు వేయడానికి ఏంటి సంబంధం అండి? కాలువలు తీయడానికి ఏంటి సంబంధం అండి? లేకపోతే ఒక ప్రాజెక్ట్ తెస్తానికి ఏంటి సంబంధం అంటే ప్రాజెక్టు తెమ్మని ప్రభుత్వాన్ని అడగడానికి హక్కు ఉంది. కానీ ఒక శాసనసభ్యుడిని ఎందుకు ఎన్నుకుంటాం? శాసనాలు చేయడానికి ఎన్నుకుంటాం. మనకి
మనకు కావాల్సినటువంటి మనందరి తరపున ఒక శాసనం ఒక మాట నేను అనేది పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి అంశాలలో చేయాల్సి ఉంది. కానీ వీళ్ళు ఏమిస్తున్నారు, మన ఏరియాలో బ్రిడ్జి కట్టిస్తాం, రోడ్డు వేపిస్తాం, కాలువ దవ్విస్తాం అంటున్నారు. అసలు అదే మోసం కదా. అప్పుడు అసలు స్టార్టింగ్ హామీ ఇవ్వడానే చీటింగ్ అనాలి కదా లెక్క ప్రకారం అయితే. నువ్వు శాసనసభ్యుడు కదా, శాసనసభ్యుడిగా నువ్వు మా తరపున వెళ్ళి శాసనసభలో కూర్చుని మనకి శాసనాలు చేసి పెట్టే దాంట్లో మా తరపున పాత్ర నువ్వు పోషించి, కానీ నువ్వెవడు రోడ్డు వేయడానికి కార్పొరేషన్ సంబంధం అని చెప్పాలి కదా. అదేనండి, అది ఎవరిది బాధ్యత? అది కార్పొరేషన్ బాధ్యత. కార్పొరేషన్ అదే ఎవరి పని ఇంకొకరు చేయడం ఏంటి? కార్పొరేషన్ ఫండ్స్ ఎవరిస్తారు? అదేనది ఎవరిస్తారు? పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరు? పబ్లిక్ కాదా? గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎవరు? ఎవరైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళది గవర్నమెంట్. అదే తప్పు. గవర్నమెంట్ ఎవరు లేకపోతే ఎవరు ఎన్నికల్లో గెలవలేదు అనుకోండి, లేదు అసలు రాష్ట్రపతి పాలన ఉంటే అప్పుడు ఎవరు చేస్తారు? అధికారే చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వేరే అర్థం సిస్టంలో లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంది కదా, అది ప్రణాళిక ప్రకారం గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రతినిధిగా ఉంది. మాకు రోడ్డు శాంక్షన్ అయింది కదా, వెయిట్ లేదేం కానీ అడగాలి అంతే. కానీ ఈయన వచ్చే రోడ్డు వేసే పరిస్థితి కాదు. నేను ఇప్పిస్తాను అనేటువంటిది కాదు, అది లేకపోతే చీటింగ్ అనేది. ఇది ప్రజాస్వామ్య దేశం. నాగరాజు గారు చెప్తుంది ఏంటంటే దాన్ని మీకు దీని మీద పెట్టిస్తే స్టాంప్ పేపర్ మీద అది మనం చీటింగ్ చేసి పెట్టచ్చు ప్రైవేట్ కేసు అని చెప్తున్నారు. లేదు, ఆదేశిక సూత్రాలు ఉన్నాయండి రాజ్యాంగంలో. ఆదేశిక సూత్రాలు లీగల్ కాదు. అవును, వాళ్ళు ఇష్టం ఉంటే అమలు చేస్తారు, లేకపోతే చేయరు అంతే. బట్ ప్రామిస్ ప్రామిస్ కూడా కాదు ఆదేశిక సూత్రాలు. ఆదేశ సూత్రాలు ఉంది ప్రామిస్, కాకపోతే డాక్యుమెంట్ ప్రామిస్. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఇవి చేస్తే బాగుపడుతుంది. అవును, అది ఎవరు అమలు చేస్తున్నారు మరి అడగాలి. ఎవరు అడుగుతారు? మనం ఓటు ఎందుకు వేస్తున్నాము? ఆయన మనం బాగు చేస్తాడని ఓటేస్తున్నాము. గెలిచినాక ఆయన బాగు చేయట్లేదు, ఆయన ఎవరు అడగాలి? డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ పట్టుకొని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. సుప్రీంకోర్టు ఎవరన్నా రాశారా ఇప్పటి వరకు? ఎవరు రాశారు? వెళ్ళారు కూడా కోర్టు అంది. ఒక మాట వినండి, మేనిఫెస్టో మీద హామీకి సంబంధించి కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మేనిఫెస్టో మీద చట్టం లేదు, మేము ఇన్వాల్వ్ కామన్నారు. డాక్యుమెంట్ ఏమైతుందంటే ప్రజల చేత ఆమోదించబడ్డ డాక్యుమెంట్ కాబట్టి సబ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ప్రజలు సంతకం పెడుతున్నారా? ప్రజలు ఎందుకు పెడతారు? మరి ఎవరు పార్టీ డాక్యుమెంట్ అంటారు? 2 పార్టీ డాక్యుమెంట్ ఉండాలి. వన్ ప్రామిసర్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మీద ఇప్పుడు ఆడ 175 మంది సంతకం చేస్తారు. ఆంధ్రాలో పోటీ చేసే వాళ్ళు 175 మంది సంతకం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద 175 మంది చెప్పారు తెలుసా మీకు? అది మేనిఫెస్టో మీద ఎమ్మెల్యేలు అంతా సంతకం పెడతారు, మీకు తెలుసా? మనం కోరుతున్నాం. ఇప్పుడు పార్టీ వస్తుందండి, మీరు మేము కలిసి ఇంకో పార్టీ పెట్టి మనం సైన్ చేస్తామండి. నేను ఒప్పుకోను, చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోద్దు అని. ఎందుకు ఒప్పుకోదు? రాజ్యాంగం రాజకీయ పార్టీకి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. రాజ్యాంగాన్ని పార్లమెంట్ మారవదా? పార్లమెంట్ మారుస్తుంది. కాన్స్టిట్యూషన్ వల్ల ఇచ్చింది. ఒక్క నిమిషం పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. ప్రమోద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. శివసాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివసాగర్ గారు చెప్పండి. శివసాగర్ గారు చెప్పండి. 100% డబ్బులకే ప్రజలు అలవాటు పడిపోయారు సార్. అంటే డబ్బులకు ఓటేస్తున్నారా? ఓటేస్తే డబ్బులు తీసుకుంటున్నారు? డబ్బులు తీసుకునే ఓటేస్తున్నారు సార్. తీసుకొని 10 మందిని కూడా ఏమన్నారంటే సార్, ఈ ప్రజలు నువ్వు డబ్బులు తీసుకోవట్లేదు, రేపు పొద్దున్న కానీ కిరీటం కడతారా లేకపోతే నాయకుడికి చెబుతారా, ఈ మధ్యలో ఉన్న డబ్బులు పంచేవాళ్ళు తీసుకుంటారని తీసుకొని 10 మందిని కూడా ఈ 90 మంది ప్రేరేపించేందుకు ఆటోమేటిక్ గా మైండ్ మారిపోతుంది సార్. ఈ నాయకుల వ్యవహారం కూడా ఎలా ఉందంటే మనం ఏం చేసినా ఎన్ని చేసినా రేపు 2 ఇస్తున్నా 3 ఇస్తున్నా ప్రజలు కూడా గొర్రెల్లాగా వేసేస్తున్నారనే ఉద్దేశం నింటున్నారు సార్. ఇది ప్రజల నుంచే మార్పు రావాలి సార్. ప్రజలైతే 100% డబ్బులకి అలవాటు పడిపోయారు సార్. అంటే ఒక్క మాట అండి, ఉట్టి డబ్బులకే ఓట్లేస్తారా? అవును సార్, డబ్బులకే ఓటు. అయితే రేపటి నుంచి అంబానీలు వచ్చేసి మొత్తం అన్ని చోట్ల పోటీ చేయొచ్చు కదా. ప్రజలు అలాగే తయారు సార్. ప్రజల్లో మార్పు రావట్లేదు సార్. మనం ఎన్ని చూసినా ఏం చూసినా ప్రజల్లో మార్పు అనేది రావట్లేదు సార్. అలాగే ఉన్నారు. మీరు పల్లెటూరు ఏరియాలో చూస్తే మరీ దారుణం సార్. అంటే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఒకరికే ఓటేస్తున్నారు కదా. ఎవరికి ఇస్తే అలాగే వేస్తున్నారు సార్. వీళ్ళు 2 ఏళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు 3 ఏళ్ళు ఇస్తున్నారు, మనం వాళ్ళకి వేద్దాం ఉద్దేశంలో బోళ్ళంత మంది ఉన్నారు సార్. మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం సార్. సార్ సాయి గారు పోతే ఇంకో విషయం సార్, మాకు డిబేట్ ముందు పబ్లిక్ కి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కావాల్సి సారి తక్కువగా ఇస్తున్నారు.
మేము కలుస్తాం, అంతకుముందు డైలీ చేసాం మేము. మీరు ఒకసారి చూడండి, అంటే ఈ డిబేట్ లో మీరు పబ్లిక్ కాల్స్ ఎక్కువ పెట్టలేం కదండి, చర్చ పోతుంది. మిగతాది ఆ తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ని మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్రైవుల రూపంలో పెడుతున్నాం, వాటిట్లో కూడా పార్టిసిపేట్ చేయండి అప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ. వర్మ గారు మీరేమంటారు? వర్మ గారు రైట్. దాస్ గారు, ఓవరాల్గా ఈ వేల్టి పరిస్థితుల్లో డబ్బులకి సంబంధించినటువంటిది ఎక్కువ ఇస్తే ఓట్లేస్తున్నారా, లేకపోతే తక్కువ ఇచ్చినా కూడా తమ నమ్మినటువంటి అభ్యర్థికి ఓట్లేస్తున్నారు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని? సాయి గారు, ఒక్కసారి ఈ మేనిఫెస్టో మీద దయచేసి ఒక క్లారిటీ మనం రావాలి. ఎందుకంటే చెప్పండి, మేనిఫెస్టో ఈజ్ ఏ పాలసీ డాక్యుమెంట్. రైట్, ఇట్స్ ఏ పాలసీ డాక్యుమెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్ అండర్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872. కాంట్రాక్ట్ యాక్ట్లోకి పరిధిలోకి వచ్చేటువంటి డాక్యుమెంట్ కాదు అది, పాలసీ డాక్యుమెంట్. ఇగో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తాము. అసలు చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకపోతేనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కానీ, లేకపోతే పార్లమెంటు రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలుపరచకపోతేనే మనం ఏమి చేయలేకపోతున్నాం. అలాంటిది ఈ మేనిఫెస్టో అనేటువంటిది ఒక పాలసీ డాక్యుమెంట్. పాలసీ అంటే ఏమిటి? నేను ఇది చేస్తాను అంటే దానికి కింద ఒక సబ్ టెక్స్ట్ ఉంటుంది. అన్నీ కలిసి వస్తే, రాష్ట్రానికి ఆదాయం బాగుంటే, అన్నీ సక్రమంగా ఉంటే, అక్కడ అవకాశం ఉంటే, ఇవన్నీ సబ్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది దానికి. అంచేత దాని మీద మనం దీన్ని చట్టబద్ధం చేయాలా, ఏం చేయాలి అనేటువంటిది పక్కన పెడితే, డబ్బు విషయం వస్తే కేవలం డబ్బు ఒక్కటే. అది దానికి ఇందాక వారు చెప్పారు, దానికి ఒక ఆఫరు, ఒక యాక్సెప్టెన్సు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సంతకాలు పెట్టాలి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని. ఒక పార్టీ ఆఫర్ చేస్తే అందరూ దానికి సంతకాలు పెడితే అప్పుడు ఒక కాంట్రాక్ట్ అవుతుంది. అది లేదు అంటే ఇది పబ్లిక్ చీటింగ్ చేసింది కాబట్టి సెక్షన్ 420 కింద ప్రజల్ని ఇలా మభ్యపెట్టి ఒక మేనిఫెస్టో ఇచ్చి చేస్తామని చెప్పి ఉల్లంఘించారు కాబట్టి దట్ పార్టీ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అనేటువంటిది ఏదో అది దాన్ని సెక్షన్ 420లోకి తీసుకొచ్చి పబ్లిక్ చీటింగ్ అనేటువంటిది ఇంతకుముందు కోర్టుకి వెళ్తే వెళ్ళారు. అయితే కోర్టులో బాబు ఇది మా పరిధిలో కాదు అది అని చెప్పి, ఇది పరిస్థితులు బట్టి అనేది ఖచ్చితం కాదు అనేటువంటిది ప్రజలకే తీర్పు ఇచ్చారు. సాయి గారు, ఇక్కడ డబ్బు విషయానికి వస్తే చెప్పండి. ఇక్కడ డబ్బు విషయానికి వస్తే డబ్బు ఒక్కటే, డబ్బు చాలా ఖర్చు పెట్టి ఓడిపోయినటువంటి అభ్యర్థులను కూడా మనం చూసాం. మనం ఎందుచేతనంటే డబ్బు ఒక్కటే ఎన్నికల్లో పని చేయదు. రైట్. సారా అనేటువంటిది ఏమిటంటే వాడు రావడానికో లేకపోతే ఊరి మీద కేకలేయడానికో సారా ఉపయోగపడుతుంది, కానీ ఓటేయడానికి సారా ఉపయోగపడదు. డబ్బు, కులము ఇవి కాకుండా ఇవాళ కొద్దిగా మనం దయచేసి పూర్తిగా ఓటర్లని మనం తక్కువ అంచనా వేయవద్దు. ఇవాళ ఓటర్ ఆలోచిస్తున్నాడు, మామూలుగా నిరక్షరాస్యుడు కూడా ఆలోచిస్తున్నాడు. డబ్బు ఇస్తుంటే ఎవరు డబ్బు ఇస్తున్నావు అని కూడా అడుగుతున్నారు, అంటున్నారు. ఇవాళ ఎవరు డబ్బు ఇస్తున్నావు, ఇది పంచి పెడుతున్నావు, అది పంచి పెడుతున్నావు అంటే ఎవడబ్బా సొమ్ము, మనదే. ప్రతిరోజు కూడా మామూలుగా చిన్న ఒక కార్మికుడు కూడా సుమారు 58 నుంచి 60 రూపాయలు పన్నులు కడుతూ ఉంటాడు. బీడీ మీద పన్ను, టీ మీద పన్ను, అన్నిటి మీద పన్నులు కడుతుంటారు. ప్రతిరోజు కూడా వాడికి 200 రూపాయలు వస్తే అందులో ఒక 60 రూపాయలు పన్నుల కింద వెళుతూ ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే డబ్బు ఒక్కటే పని చేయదు. ఇవాళ అభ్యర్థిని కూడా చూస్తున్నారు, వీడు మంచివాడా, వీడు దుర్మార్గుడా, వీడు మోసం చేస్తున్నాడా, వీడు మంచి చేస్తాడా అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ. వర్మ గారు మీరేమంటారు? ఈవేళ ప్రశాంతమైనటువంటి ఎలాంటి అలజడులు లేనటువంటి ఎన్నికలను ఆశించచ్చా? డెఫినెట్గా అంటే ఈరోజు ఆ సిచ్యువేషన్ అయితే లేదండి.
ఈ ఎన్నికల్లోనైనా అసలు పరిస్థితులు ఎన్నికల్లోనే గతం కన్నా ఏమి తేడా లేదండి. గతం కన్నా ఈ ప్రక్రియలోనే మొత్తం ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలని, లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు కొత్త కొత్త పద్ధతిలో వాళ్ళు అవలంబిస్తున్నారు. రైట్. అందులో ఈ ఎన్నికలు సజావుగా లేదు, ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా జరుగుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా మీరేమంటారు నాగరాజు గారు? ఈ ఎన్నికలలో ప్రజలకు మీరేం సలహా ఇస్తారు? ఎప్పుడైనా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే స్టేట్ ఫండింగ్ అనేది రావాలి. స్టేట్ ఫండింగ్ వచ్చినప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అప్పుడు ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. రైట్. ఇవి పనికొచ్చే అంశాలు ఎవరు చెప్పరు, అన్ని పనికిరాని అంశాలే చెప్తారు. అంటే అప్పుడు 1,00,000 మంది పోటీ చేసి, ఇప్పుడు అవును 1,00,000 మంది చేయాలి, అందరికీ పోటీ చేసి 1,00,000 మందికి ఈ భారతదేశంలో ఉన్న ఆస్తులు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారండి? ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారా? 2% ఎంజాయ్ చేస్తున్నారా? ఒక మాట ప్రాక్టికల్. నాగరాజు గారు, ఇప్పుడు విప్లవోద్యమ స్టేట్మెంట్లు బాగుంటాయి, విప్లవం కాదండి, ఒక మాట వినండి. ఇప్పుడు మీరు ఒక మాట వినండి, ప్రాక్టికల్ గా దేశంలో మీ వాటా నాగరాజు గారు, మీ వాటా నాగరాజు గారు నేను అంటుంది ఇక్కడ ప్రాక్టికల్ గా, ఇప్పుడు ఒక మీకు ఎదురు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, మీరు పోటీ చేస్తే అంటే 1,70,000 మంది ఓటర్లు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. డబ్బులు కాదు, అందరికి డబ్బులు ఇస్తారా? మీరు ఏం చేస్తారో టీవీలో చెప్పండి అని అందరికి 5 నిమిషాలు టైం ఇస్తారు. అది ఓకే, అది 1 వీక్ లో 1,70,000 మంది మాట్లాడతారు. ఇప్పుడు అందరు పోటీ చేద్దాం మీ ఉద్దేశం? జరుగుతుంది అంటే కోటీశ్వర్లే పోటీ చేయాలన్నా, సామాన్యుడు పోటీ చేయొద్దా? బోడిగుండుకి మోకాలకి ఎందుకు ముడి పెడతారు? మీరు అందరికీ డబ్బులు అన్నారు, స్వచ్ఛమైన ఖర్చు పెట్టుకోవడం స్టేట్ మంచి మనిషి, అది కాదు నాగరాజు గారు బాధ్యతారహితంగా మంచి మనిషి అని నాగరాజు గారు బాధ్యతారహితంగా మాట్లాడద్దు. బాధ్యతారహితంగా కాదు, నేను అనేది ఇక్కడ 1,70,000 అది కాదు, 2,00,000 మంది వినండి. మీరు ఫస్ట్ ఏదన్నా ఛానల్ మీరు వినండి, ఫస్ట్ చెప్పండి. మీరు అరే మీరు వినండి ఫస్ట్ చెప్పండి సార్. అరే మీరు నాగరాజు గారు ఇప్పుడు టీవీలు ఇదిగో మీరు మంచోడు మీరు చెడ్డోడు అని సర్టిఫై చేయదు, మీరు మాట్లాడితే దాంట్లో కరెక్టా కాదా అనేది. అరే అరే అది పబ్లిక్ లో అది కాదు, మీరు ఎగ్జామ్ రాయకుండా మీకు సర్టిఫికెట్ ఇయ్యరు, మీరు ఎగ్జామ్ రాస్తే పాస్ అనేది ఇస్తారు. అదే అది మీరు ఎలా డిసైడ్ చేస్తారన్న ఎన్నికల్లో డిసైడ్ చేసుకోవాలి అది, అంతేగాని ఇదిగో వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని ఛానల్ సర్టిఫికెట్ ఇవ్వడం బిగిన్ చేస్తే ఇప్పుడు అన్ని రాజకీయ మీరు జనంలో అనిపించుకోవాలి, జనంలో అనిపించుకోవాలి మంచోళ్ళు. గోపాలకృష్ణ గారు మంచోళ్ళు అని ఎట్లా అన్నారు? జనం అన్నారు, మేము ఇవ్వాల సర్టిఫికెట్. ఆయన అన్న తర్వాత తీసుకొచ్చారు జనం అన్నారు కాబట్టి తెచ్చారు స్టూడియో. మీరు జనంతో అనిపించుకోవాలి, మీరు అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ వద్దు. నేను అంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రజలకి సంబంధించినంత వరకు డబ్బులు లేకుండా ఓట్లు వేయడం అనేటువంటిది పబ్లిక్ చేయాలా, పార్టీలు చేయాలా? ఇప్పుడు డబ్బులు లేకుండా ఓటు వేయాలా అనేది అసలు ఎన్నికలు దేని గురించి జరుగుతున్నాయి? బడ్జెట్ మీద ఆధిపత్యం గురించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లకు బడ్జెట్ మీద పూర్తి పెత్తనం వస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫండ్స్ అలొకేట్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు దోసుకోవచ్చు. ఇది ఇప్పుడు నడుస్తున్న సెటప్. రైట్. ఫైనల్గా గోశాల్ గారు ఏమంటారు? ఈ పరిస్థితి ఇవాళ ఓటర్కి మీరేం చెప్తారు? ఈవేళ ఉన్న ఓటర్కి చెప్పేటువంటి ప్రధానమైన విషయం ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకునే ముందు మనం ఒకసారి ఈవేళ ఓటు వేసి వెళ్ళిపోతున్నాము. భారతదేశం యొక్క ప్రధాన భూమికి ఏదైతే ఉందో ఎన్నికలైన భూమికలో నేను ఒక ప్రత్యక్ష పాత్రధారుణ్ణి. నా పాత్ర వల్ల ఇప్పుడు దేశానికి దేశ సంక్షేమానికి ప్రజలకి సంక్షేమానికి ఒక నిర్ణయాన్ని నేను రాస్తున్నాను, తలరాత రాస్తున్నాను. నేను స్క్రైబ్ని తలరాస్తున్నాను. ఈ మహాపాపంలో నేను భాగస్వామి కాకూడదు అని ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకొని ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఎందుకు ఇచ్చారంటే భాగస్వామ్యం చేస్తున్నప్పుడు ఓటు అన్నది పరమైన ఆయుధం. దానికి ఇష్టం లేని వాళ్ళకి మనం గతంలో 77లో ఒక సిచ్యువేషన్ చూసాం. చాలా ప్రమాదకర సిచ్యువేషన్లో స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు, అంతా ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఓటర్ రహస్యంగా 4 గుడ్డల చాటుకెళ్ళి ఓటేసి వచ్చేసాడు. తన నిర్ణయాన్ని చేసాడు. ఒక రాజుని ఫకీర్ చేసేవాళ్ళు, ఫకీర్ని రాజస్థానంలో కూర్చోబెట్టగలడు. కాబట్టి ఓటర్ మహాశయుడికి తనకున్న ఆయుధాన్ని సక్రమంగా ఎంచుకుని ఒక ఉత్తమ పౌరుడిగా
ఉత్తమ పౌరుడిగా నేను ఈవేళ నా విధిని నిర్వహిస్తున్నాను, ఫలానా వాడు విధిని నిర్వహించట్లేదని గట్టిగా విమర్శించామను మనం కూడా విమర్శించుకోవాలి. నేను విధిని నిర్వహిస్తున్నానా, నేను విధిని సక్రమంగా నిర్వహిస్తాను, తద్వారా ఉత్తమమైన నాయకుడిని ఎన్నుకుంటాను. ఈ సంస్కరణలు ఒక్క రోజులో మనం పతనమయ్యాం కొన్నిసార్లు, నిజమే. మనం మళ్ళీ నిర్ణయించుకుందాం, ఆలోచించుకుందాం. ఉత్తమమైన ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ప్రజాస్వామ్యం కన్నా మించిన ఆయుధం లేదు. ఈ ప్రభుత్వం బాగులేదని తిట్టే అధికారం కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. వీడు ఇట్టు ఫూల్ అని చెప్పే తిట్టే అధికారం కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది, ఇంకెక్కడే ఇవ్వలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని మనుగడగా సాగించాలంటే, ఇది మనుగడగా ఉండి దేశం యొక్క సౌభాగ్యం, దేశం యొక్క అభివృద్ధి మనం కాంక్షిస్తున్నట్టయితే ఓటర్గా ఓటు వేయాలి. ఎవరికి వేయాలి, ఏ పార్టీకి వేయాలి, ఏ అభ్యర్థికి వేయాలో మనం విచక్షణ బాగా కలిగి ఉన్నాము. కులం యొక్క ప్రభావం ఉండకూడదు, ధన ప్రభావం ఉండకూడదు. ఈ ప్రలోభాలన్నిటికీ లోనేటైతే మనమే చీట్ చేసుకున్నట్టు. చీటింగ్ ఎవరు? మనమే. ఎవరి ఏ పొలిటికల్ పార్టీ మనం చీట్ చేయట్లేదు, ఏ అభ్యర్థి మనం చీట్ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఓయి మనమే చీట్ చేసుకున్నాం, మన భావి తరరాతలను మనమే పాడు చేస్తున్నాం. కాబట్టి జాగరూకతతో ఉండి ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి సహకరించాలి. రైట్. ఫైనల్ గా ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ అవుతుంది. ఈశ్వర్ ఉయ్యూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ మేనిఫెస్టోల గురించి అడుగుతున్నారు కదా. యాక్చువల్ గా మేనిఫెస్టోలు పార్టీలు కాదు సార్ ఇవ్వాల్సింది, క్యాండిడేట్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాము, మళ్ళీ వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రజల ముందులోకి వస్తే వాళ్ళు నిలబెట్టి అడగడానికి వీలవుతుంది. రైట్. రెండోది ఓటుకి నోట్లు అన్నారు సార్, అంటే డబ్బులు ఇవ్వటం అనేది. అసలు మనకు ఈ సమాజంలోనే ఉచితం ఎక్కువైపోవడం వల్ల ప్రతివాడు ఉచితంగా డబ్బులు వస్తాయి లేదా అని చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గోల్డ్ యాడ్స్ చూస్తున్నాము. 11 నెలలు మీరు కట్టండి, 1 నెల నేను కడతాను అంటున్నాడు. ఈ ఉచితం అనేది తీసేస్తే తప్ప ఓటర్కి ఒక రకమైన అవగాహన పూర్తిగా రాదని నాకు. రైట్. థ్యాంక్ యూ అండి ఈశ్వర్ గారు. వీరయ్య గాజువాక నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. మన దేశం ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ మార్పు తీసుకురావాలన్నా ఒక్కసారిగా ఏ పరిస్థితి అయితే లేదు. రైట్. అయితే దీన్ని ఈ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలి అనుకుంటే ఇది ఎవరి చేతుల్లోనూ ఉన్నటువంటి వ్యవహారం కింద అయితే కనిపించడం లేదు. రైట్. నది చెట్టు ఓడల్లా పాతుకుపోయి ఉన్నది మన స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా ఈ పరిస్థితి. రైట్. అయితే దీని మీద నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ నిర్వహిస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత తీసుకొని, అంటే ఏ పార్టీ వాళ్ళు ఎవరికైతే టికెట్ ఇస్తున్నారో ఆ అభ్యర్థి నుంచి 3 రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అతని యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర తీసుకొని ఇంక ఎలాంటి ప్రచారాలకి తాగివ్వకుండా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ నుంచి నామినేషన్ తీసుకుంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఇది, మీకు నచ్చే వాళ్ళకి ఓటు వేసుకోండి అని ఎలక్షన్ కమిషనే చెప్పితే అప్పుడు ధన ప్రవాహం ఆగుతుందేమో అని ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ వీరయ్య గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఎన్నికలకి ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నాం. ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది మన భవిష్యత్తుని, 5 సంవత్సరాల మన భవిష్యత్తుని ఆ నేతల చేతుల్లో పెడుతున్నామని. ఆ చేతుల్లో పెట్టేటువంటి మన భవిష్యత్తుని ఒక మందు కోసమో, లేదా ఓ 2000 రూపాయల నోటు కోసమో, లేదంటే ఓ ప్రలోభం కోసమో తాకట్టు పెట్టడం అంటే రేపొద్దున దానికి సంబంధించినటువంటి భారం మనమే భరిస్తున్నామని. అది ఎలా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక్క అంశం ఉంది. ఉదాహరణకి ఒక అభ్యర్థికి 2000 ఇచ్చాడని ఓటేసి ఆ అభ్యర్థి నేతృత్వంలోని ప్రభుత్వం రేపొద్దున మన డబ్బులనే ఉదారంగా ఇచ్చి అవతల సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఉచితంగా కూర్చోబెడితే దాని పర్యవసానం జరుగుతున్నటువంటిది ఏంటంటే, మనకి కావలసినటువంటి పనులు చేయడానికి దగ్గర నుంచి మనకు కావలసినటువంటి ప్రతి పని ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాని భారం అంతా కూడా మళ్ళీ మన మీదనే పెడుతుంది. ఏ నాయకుడు, ఏ అభ్యర్థి అయినా సరే ముందు వాళ్ళ జేబులో నుంచి సొమ్ము తీసి పెట్టారంటే ఆ తరువాత ఆ సొమ్ముని మన నుండి రికవర్ చేసుకోవాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో మనల్ని అడ్డం పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి, డబ్బులు ఇచ్చి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఓటేస్తే అది మన భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నామని ఒక్కసారి గ్రహిస్తే మన భావితరాలని నాశనం చేయకుండా ఇప్పటికే మనం చేసినటువంటి తప్పుల పుణ్యమా అని చెప్పి విద్య, వైద్యం అన్నీ కూడా భారీ ఎత్తున భారాలైనవి. ఒక ఇంటి అద్దె కూడా 100ల నుంచి 1000 రూపాయలకి వెళ్ళిందంటే అది మనం ఇలాంటి నేతలను ఎన్నుకోవడం వల్లనే.
ఓవైపున డబ్బుల కోసం ఈ రోజు వచ్చే డబ్బుల కోసం ఆశపడితే 5 ఏళ్ల పాటు మన జేబుల్ని లూటీ చేస్తున్నటువంటి దిశలో ఒక్కసారి బాధ్యతాయుతంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. లేదు మేము తీసుకునే నిర్ణయమే ఫైనల్, మా పక్కింటోళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం, తప్పేంటి అనుకుంటే అది ఇక పైన ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు అయితే ఉంటుంది, కానీ ఆ బాధ్యతని అవతలోళ్ళ నుంచి లాగేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం బెటర్. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గతుపల్లి మెరకాసెప్ట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.